మొత్తం మీద ఇక మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. అంటే ఇప్పటి వరకు ఇంకా 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీగా ఉన్నటువంటి మంత్రులకు సంబంధించి ఏ శాఖలు ఎవరెవరికి కేటాయిస్తారు, తర్వాత నిజంగా ఏ సమీకరణలను తీసుకొస్తారు, జిల్లాల్లో ఏ జిల్లాల్లో అయితే మంత్రి పదవులు దక్కలేవో ఉమ్మడి జిల్లాల్లో ఆయా జిల్లాలకు మరి కేటాయింపులు జరుపుతారా, లేదంటే ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి మరి అత్యధికంగా మంత్రి పదవులు ఉంటాయా, లేదంటే సామాజిక వర్గాల వారీగా మరి సమీకరణలు ఉంటాయా అనే విషయం పైన విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అక్కడ ఢిల్లీకి పోతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఏఐసిసిలో ఎటువంటి చర్చ జరుగుతుంది, తర్వాత ఇక్కడ మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు చేపడతారా, ఒకవేళ చేపడితే 4 చేపట్టవచ్చు, 4 మంత్రి పదవులు ఇప్పుడు ఇచ్చేటువంటి అవకాశం ఉంది, ఆ తర్వాత 2 పెండింగ్లు పెడతారట. ఈ 4 ఎవరికి ఇస్తారనే దానిపైన కూడా ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ బీసీ సమీకరణలు తర్వాత కులగణన నేపథ్యంలో బీసీలకు కొంతవరకు ఎక్కువ వాటా దక్కుతుందనేటువంటి ఆశావాహులు కూడా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ జిల్లాల వారీగా చూసుకుంటే ఏ జిల్లాలకైతే ప్రాతినిధ్యం లభించలేదో ఆయా జిల్లాలకు మరి అవకాశాలు లభిస్తాయా అనే విషయం పైన కూడా ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. ఇక మరోవైపు చలి మొత్తం మీద ఇంకో వారం రోజులు అయితే ఇప్పుడు ఇయాలటి నుంచి ఇంకా వారం రోజుల పాటు చలి పెరిగేటువంటి అవకాశం ఉందంటే అది ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంకా ఎక్కువ ఉండేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. ఇక అల్లు అర్జున్కు సంబంధించి నాకు సంబంధం లేదు, ఏది అక్కడ పుష్ప 2కు సంబంధించి అక్కడ మహిళ చనిపోయినటువంటి ఘటనకు సంధ్యా థియేటర్లో ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి ఘటనకు నాకు సంబంధం లేదు అని చెప్పేసి ఆయన హైకోర్టుకి వెళ్ళిండు. హైకోర్టుకి వెళ్ళి అక్కడ అప్పీల్ చేసుకున్నాడు. అంటే ఇప్పుడు సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళు పిచ్చోళ్ళు అనమాట. ఆయన వచ్చింది మాత్రం అట్లా కాదంట, ఆయన చూడడానికి వచ్చిందట. నిజంగా ఒకవేళ చూడడానికి అనుకుంటే మీకు మంచి వాళ్ళకు అంటే ఇప్పుడు మీకు ప్రత్యేకంగా థియేటర్లు ఏర్పాటు చేసుకుంటారు, ప్రత్యేకంగా స్క్రీన్లు ఏర్పాటు చేసుకుంటారు, అలా చూడవచ్చు మీరు. కానీ ఇక్కడికి వచ్చేసి తొక్కిసలాట జరగడానికి కారణమైనటువంటి మీరు మళ్ళీ ఇట్లా అనడం విషయం ఏంది అని చెప్పేసి చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. వాళ్ళకి వచ్చేసరికి ఎందుకో మరి సాఫ్ట్ కార్నర్ గా వెళ్తా ఉంటారు. చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు మంచు కుటుంబం ఉంది, మంచు ఇంట్లో మంటలు రాజేస్తే హైకోర్టు ఏం చెప్తా ఉంటారంటే పోలీసు వాళ్ళు అత్యుత్సాహం పనికిరాదు, మీరు వాళ్ళను మాట్లాడుకోనివ్వండి అని సాఫ్ట్ గా చెప్తా ఉంది. సరే అంటే హైకోర్టు మనం తప్పు పట్టేది ఉండదు, అదో పరిచయం ఉంటుంది. కానీ సరే అక్కడ ఆ విషయం పక్కకు పెడితే విషయం ఏంటంటే ఇప్పుడు చిన్నగా ఒకవేళ బిగ్ బాస్ షోలో మనోడు విజేతగా నిలిస్తే పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిస్తే ఏమైంది, అప్పుడు జస్ట్ ర్యాలీ తీస్తారా అట్లయితారా ఇట్లయితారా అని మనోడు తీసుకొని లోపల పడేసారు. చెంచల్ కూడా జైల్లో, మేము కూడా ములాఖత్ కావాలని వెళ్ళేసి వచ్చినాము. అయితే జైల్లో పడేసిండ్రు. జైల్లో పడేసి ఇక ఆగమాగం చేసి ఆమె కేసులు పెట్టి రకరకాలుగా వేసిండ్రు. ఆడ జరిగింది తొక్కిసలాట జరగలే, తర్వాత ఇంక ఇటువంటిది లేదు, ఎవరు చనిపోలేదు, ఎటువంటి ఎవరికి ప్రమాదం కూడా జరగలేదు, కనీసం గాయాలు కూడా కాలేదు. అయితే ఇట్లా ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ర్యాలీ తీయదు, ర్యాలీ తీస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి తీసుకుపోయి లోపల పడేసారు. అంటే చిన్నోడు కాబట్టి, తర్వాత ఇక్కడ గజ్వేల్ పిల్లగాడు కాబట్టి, అది ముదిరాజు పిల్లగాడు కాబట్టి ఇట్లా ఇది జరిగిందనమాట. అయితే మరి పెద్ద హీరోలు పెద్ద 300 కోట్ల రూపాయలు తీసుకుంటున్నటువంటి హీరోలకు సంబంధించి మాత్రం ఇప్పుడు ఆయన జైలుగోడు, తర్వాత ఇంకా ఆయనదే తప్పు అన్నట్టు, అంటే వచ్చిన వాళ్ళదే తప్పు అన్నట్టు, సినిమా చూసిన వాళ్ళదే తప్పు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఇదొక మంచు మోహన్ బాబుకి సంబంధించి చూడండి, మంచి విషయం, జర్నలిస్టులను కొడితే 3 సంవత్సరాల జైలు శిక్ష అని హైకోర్టులు చెప్తా ఉంటాయి, సుప్రీంకోర్టులు చెప్తా ఉంటాయి కదా, దాని గురించి జైలు శిక్ష విధిస్తా ఉన్నారు మంచు మోహన్ బాబుకి. అయితే గాయాల పాలైపోయి ఆసుపత్రిలో ఎన్టీవీ రిపోర్టర్ కాలు ఇరిగిపోయిన పరిస్థితి, గ్రిల్లలో పడ్డాడు ఎన్టీవీ రిపోర్టర్. మొత్తం మీద నిన్న బైండ్ ఓవర్ కు సంబంధించి మంచు ఎవరు మోహన్ బాబు కుమారులు ఇద్దరు కూడా నిన్న మన రాచకొండ సిపి దగ్గరికి వచ్చేసి బైండ్ ఓవర్కు సంబంధించి 1 లక్ష రూపాయలు కూడా మనోజ్ ఇచ్చిండట. ఇచ్చేసి అక్కడ అంటే ఎప్పుడన్నా పిలిస్తే మేము రావాలని చెప్పేసి పూచికత్తు కిందనో ఏదో అట్లా ఇచ్చేసి జరుగుతూ ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ వాళ్ళకి ఫ్యామిలీ గొడవ ఎవరికి అవసరం లేదు, కాకపోతే ఏంటంటే లోపల జరిగితే ప్రాబ్లం ఏం లేదు. పబ్లిక్లోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పబ్లిక్లో చర్చ జరుగుతుంది. కాబట్టి ఇదంతా 100% మోహన్ బాబు పైన కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆయన పేరు భక్తవత్సల నాయుడు ఆయన పేరు అంత అసలు పేరు మోహన్ బాబు అసలు పేరు. అయితే భక్తవత్సల నాయుడు పైన 100% కేసు పెట్టాలి. ఎందుకంటే జర్నలిస్టులు ఇష్టం వచ్చినట్టుగా నీకు సినిమాలకు హైప్ తీసుకురావడానికి, సినిమాలలో మంచిగా నీకు అది రేటింగ్ పెరగడానికి అన్నిటికేమో జర్నలిస్టులు కావాలి. తర్వాత ఇప్పుడు విషయం అసలు యాక్చువల్గా కొంతమంది జర్నలిస్టులు కూడా అత్యుత్సాహం ప్రదర్శించొద్దు, ఎందుకంటే ఇళ్లకు డైరెక్ట్గా పోవడం కూడా కరెక్ట్ కాదు, అంటే అనుమతి లేకుండా అట్లా పోవడం కూడా కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే కొట్టడం ఏంది, ఇది ఎక్కడి సంస్కృతి? ఇక ఇదన్ని విషయాలు ఇట్లుంటే ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి. మార్నింగ్ న్యూస్లో ముందుగా వెలుగు దినపత్రిక చూద్దాం.
మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులందరూ ఒక చిన్న లైక్ మాత్రం ఒకసారి వెలుగు దినపత్రిక చూద్దాం. ఈ వారం గజగజ టెంపరేచర్లు 3 నుంచి 5 డిగ్రీల దాకా పడిపోయే అవకాశం. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. రాష్ట్రంలో రాబోయే వారం రోజుల్లో చలి తీవ్రత పెరగనుందని వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. రాబోయే 4 రోజుల పాటు ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేయగా సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, రంగారెడ్డిలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. మిగతా జిల్లాలో సాధారణం కన్నా కొంచెం ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు పొగమంచు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్ సిటీలో 2 రోజులు మబ్బు పట్టి ఉంటుందని, ఉదయం వేళలో పొగమంచు కురుస్తుందని వెల్లడించింది. మొత్తం మీద ఇక్కడ ఈ వారం కొంచెం అంటే యాక్చువల్గా చలికాలంలో చలి పెడతలేదు, అంటే నిజంగా కూడా ఇప్పటివరకు అయితే చలి లేదు. ఎందుకంటే ఈ డిసెంబర్ వచ్చిందంటే నవంబర్, డిసెంబర్లో అత్యధికంగా చలి ఉంటుండే. కాకపోతే అంటే చలి కొంచెం తక్కువనే ఉన్నది. కాకపోతే ఇవాళ నుంచి కొంచెం వరకు ఎక్కువ పెరుగుతుందంట, స్టార్ట్ అవుతుందంట. దానికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది. ప్రేమికులు మిస్సింగ్ 5 ఏళ్లలో అదృష్టమైన 1,00,000 మందిలో 60% మంది ప్రేమికులే అంట. ప్రేమికులు మిస్సింగ్ కేసులు ఎక్కువైతున్నాయంట. ఆ మిస్సింగ్ కేసులలో ప్రేమికులే ఉంటారట ఎక్కువ శాతం. వీరిలో 17 నుంచి 28 ఏండ్ల మధ్య వయస్సున్న వాళ్ళే ఎక్కువగా. ఆ ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడం వల్లే పరార్. 85% ట్రేస్ చేసి పేరెంట్స్ కు అప్పగిస్తున్న పోలీసులు. మిస్టరీగా మిగులుతున్న 15% కేసులు వాళ్ళు ఎటు పోతున్నారో కూడా తెలుస్తలేదంట. అట్లా ఏమైతుందంటే అసలు యాక్చువల్ విషయం ఏంటంటే ఒకవేళ మైనర్లు కూడా కొంతమంది తీసుకొని పోతున్నారు. అసలు యాక్చువల్ మైనర్ తీసుకోవడం ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. అట్లా తీసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఒకవేళ బయటకు వస్తే మళ్ళీ మా మీద కేసులు పెడతారు, లేకపోతే దాడులు చేస్తారు ఇవి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళ ఫోన్ నెంబర్ రహస్య ప్రదేశాలకు వెళ్ళి అక్కడ మొత్తం మీద తలదాచుకున్నాడు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అదే నిజంగా చెప్పాలంటే అసలు యాక్చువల్గా తల్లిదండ్రుల అంగీకారంతో పెళ్లి చేసుకుంటే మంచిగా ఉంటుంది. ప్రేమికులైనా సరే ప్రేమించుకోవడం తప్ప ఎవరు అంటలేరు, కానీ కాకపోతే తల్లిదండ్రులను మెప్పించడం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే కొంతమంది అనొచ్చు అట్లయితే ప్రేమను వ్యతిరేకిస్తారు. ఆ ప్రేమను వ్యతిరేకించడం కాదు ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అంటే ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు తల్లిదండ్రులు పెంచి తర్వాత పెద్ద చేసి తర్వాత వాళ్ళను ప్రయోజకులను చేసి తర్వాత వాళ్ళకు రెక్కలు వచ్చేటట్టు చేసిన తర్వాత మా అంతలో మేము ఎగిరిపోతాం, ఇష్టం వచ్చినట్టు ఎగిరిపోతాం అండి. అంటే కరెక్ట్ కాదు ఎట్టి పరిస్థితులు. అంటే విషయం ఏంటంటే 100% తల్లిదండ్రులను ఒప్పించండి, తల్లిదండ్రులను మెప్పించండి, తల్లిదండ్రులని వాళ్ళ అనుమతి తీసుకోండి. అంటే ఒకవేళ కొంతమంది ఇట్లా క్యాస్ట్ల పేరుతో కొంతవరకు ఉండొచ్చు, అయితే వాటిని కూడా అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. దాన్ని ఎట్లా మనం అధిగమిస్తామనేటువంటి చూడాలి, కానీ ఇష్టం వచ్చినట్టు ఇట్లా పోతే కూడా కరెక్ట్ కాదు. అయితే ఇట్లా పోయినటువంటి కేసులకు సంబంధించి అట్లా అని చెప్పేసి ఇక మళ్ళీ పరువు హత్యలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దాన్ని కూడా మనం సమర్థించాం. కాకపోతే అంటే చాలా మంది ఇట్లా వెళ్ళిపోతున్నారంట. వెళ్ళిపోయిన దాంట్లో 60% మంది మిస్సింగ్ ప్రేమికులే ఉంటున్నారంట. ఆ మిస్సింగ్ అయిన కేసులకు సంబంధించి తమ ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో ఏటా 1000 మంది గడప దాటుతున్నారు. వీరిలో తెలిసి తెలియని వయసున్న మైనర్లు కూడా ఉంటున్నారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మందికి పైగా మిస్సింగ్ కేసులు నమోదైతే అందులో సుమారు 60,000 మందికి పైగా ప్రేమికులే ఉన్నట్లు క్రైమ్ రికార్డులు చెబుతున్నాయి. ఇలాంటి కేసులను ట్రాప్ చేస్తున్న సిఐడి పోలీసులు పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి ప్రేమికులిద్దరూ మేజర్లు అయితే వారి ఇష్టానికి వదిలేస్తున్నారు, మైనర్లు అయితే పేరెంట్స్కు అప్పగిస్తున్నారు. ఇక పోలీసులు అతి కష్టం మీద 85% కేసులను ట్రేస్ చేస్తుండగా మరో 15% కేసులు మిస్టరీగా మిగిలిపోతున్నాయి. 5 ఏళ్లలో 1,00,000 మందికి పైగా అదృష్టం. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 1,03,496 మంది అదృష్టమయ్యారు. వీరిలో ప్రేమించుకొని పెళ్లికి పెద్దలు ఒప్పుకోరనే భయంతో ఇంటి నుంచి పారిపోయిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. మొత్తం మిస్సింగ్ కేసులు 60% వరకు ప్రేమికులే ఉంటున్నారని సిఐడి ఎంక్వైరీలో తేలింది. గత 5 ఏళ్లలో 1,03,496 మంది మిస్సింగ్ కి సంబంధించి 96,611 వరకు కేసులు ఫైల్ అయ్యారు. వీరిలో 97,028 మందిని సిఐడి పోలీసులు ట్రేస్ చేసి పట్టుకున్నారు. ఈ ఏడాది నవంబర్ వరకు ఇలాంటి 22,780 మిస్సింగ్ కేసులు నమోదైనాయి. అసలు యాక్చువల్గా వీళ్ళు వెళ్ళిపోయారని చెప్పేసి తల్లిదండ్రులు కూడా కొంతమందికి తెలిసిన చోట్ల కూడా వాళ్ళు మిస్సింగ్ కేసులు పెడతా ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కడున్నారు ఏం కథ అని తెలుసుకోవడానికి కొంతమందికి ఉంటే, తర్వాత కొంతమంది ఏమో ట్రేస్ చేద్దాం వాళ్ళని మెప్పించి అంటే కొంచెం ఒప్పించేసి ఇట్లా కాదమ్మా ఇట్లా కరెక్ట్ కాదని చెప్పి నచ్చజెప్పి తీసుకురావాలని చెప్పేసి కొంతమంది ప్రయత్నిస్తుంటారు. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఏది ప్రేమికులు మిస్సింగ్ అంటే ప్రేమ తప్పు కాకపోవచ్చు, కానీ పెద్దల అంగీకారం కూడా ఉంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే పెద్దల అంగీకారం ఉంటే ఏంటంటే 10 కాలాల పాటు ప్రశాంతంగా ఉంటారు లెక్క. అది లేకుండా ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టుగా చేస్తే మాత్రం ఏమవుతుందంటే దీనివల్ల
ఇక్కడ ఈ ఒక కుటుంబానికే కాదు, ఆ కుటుంబం చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం మొత్తం కూడా దెబ్బతింటుంది. అదంతా కూడా ఒక విషాద వాతావరణంలో ఉంటుంది. అంటే కొంతమంది ఇక్కడ ఏది తీవ్రమైనటువంటి నేరాలకు పాల్పడతా ఉన్నారు. అంటే అట్లా తీసుకుపోతారు, అట్లయితే ఇట్లయితే అని చెప్పేసి నేరాలు, అటువంటిది మాత్రం కరెక్ట్ కాదు. అంటే కొంతవరకు పెద్దలు కూడా అర్థం చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఎవరైతే ప్రేమికులు ఎవరైతే ఉంటారో ప్రేమికులు పెద్దల అంగీకారం పొందడానికి ప్రయత్నం చేస్తే మంచిగా ఉంటుంది. అంటే మాకు అసలు యాక్చువల్గా ఈటీవీలో ఒక యాంకర్ ఉండే, అంటే పేరు చెప్పను, అయితే ఆమె అసలు యాక్చువల్గా పెద్దల అంగీకారం కోసం ఒక 8 సంవత్సరాలు ఆమె మొత్తం వెయిట్ చేసి పెద్దల అంగీకారం పొందిన తర్వాత అప్పుడు పెళ్లి చేసుకున్నది ఒక యాంకర్. అయితే నేను ఏమంటున్నానంటే అట్లా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక రకంగా ఒక ఆమోదయోగ్యం పొందుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇరు కుటుంబాలు కూడా మంచిగా ఉంటాయి. తర్వాత ఎవరికి కూడా కొంచెం నష్టం జరగకుండా ఉంటుంది. అట్లా మెప్పించి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. ఇక తెలుగు మీడియం కనుమరుగు, బడుల్లో ఇంగ్లీష్ మీడియం వైపే పేరెంట్స్ మొగ్గు. ప్రైవేట్ స్కూళ్లలో ఈసారి 1వ తరగతిలో 0.33% తెలుగు మీడియం అడ్మిషన్లు. సర్కారు బడుల్లోనూ 6.71%కే పరిమితం. 2008 నుంచే సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం. 2014 తర్వాత క్రమక్రమంగా తెలుగుకు దూరం. ఈసారి గవర్నమెంట్ స్కూళ్లలో 10% లోపే తెలుగు అడ్మిషన్లు. 2వ తరగతిలో 11%, 7వ తరగతిలో 14%, 10వ తరగతిలో 24% తెలుగు. ప్రైవేట్ ఎయిడెడ్ స్కూళ్లలో అంతా ఆంగ్లమే. తెలుగు మీడియం నుంచి కనిపిస్తా ఉందంట. ఇది చాలా ప్రమాదకరం. ఇది మనకు చూస్తేందుకు చాలా ఈజీగా అనిపిస్తుండొచ్చు. మనం ఇప్పుడు మాట్లాడే భాషలో కూడా ఎక్కువ శాతం వేరే పదాలు దొరుకుతాయి, అది కామన్. కాకపోతే ఏంటంటే భాషని మనం కాపాడుకోకపోతే అది చాలా చాలా ప్రమాదానికి దారితీస్తుంది. అంటే అసలు యాక్చువల్గా జీవనోపాధికి సంబంధించి ఏదైతే ఉపాధి అవకాశాలు లభించాలంటే ఆంగ్ల విద్య అనేటువంటిది 100% కరెక్టు. మనం దాన్ని ఏం తప్పు పడతలేం. కాకపోతే ఏంటంటే ఏవైనా అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఏవైతే ఫ్రాన్స్ కానీ, లేకపోతే అమెరికా కానీ, లేదంటే ఇక్కడ చైనా కానీ, రష్యా కానీ, ఏ దేశాలైనా కానీ, అభివృద్ధి చెందిన దేశాలు ఏవైనా కానీ వాళ్ళ మాతృభాషలోనే వాళ్ళ విద్యా బోధన అనేటువంటిది, అంటే ప్రైమరీ విద్య మొత్తం కూడా, అంటే ప్రాథమిక విద్య మొత్తం కూడా వాళ్ళ మాతృభాషలోనే జరుగుతుంది. జరగడం వల్ల ఏమవుతుందంటే సృజనాత్మకమైనటువంటి ఆలోచనలు రావాలంటే మాతృభాష అంటే అమ్మ భాషలో అంటే చదువు ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఆలోచన విధానం అనేటువంటిది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అంటే మనం ఇప్పుడు చూసినా తెలుగులో మాట్లాడలేకపోతున్నాం మనం పూర్తి స్థాయిలో. అంటే ఇట్లా ఉంటుంది. కాబట్టి తెలుగు భాషను మర్చిపోవడం అనేటువంటిది అసలు, అంటే తెలుగు భాషను కొంతవరకు కనుమరుగా చేస్తూ ఉన్నారు. అంటే తల్లిదండ్రులు కూడా ఎందుకు మొగ్గు చూపుతున్నారంటే తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే ఇది ఒకవేళ చదువు చదివిన అనుకో పిల్లగాడు, చదువు చదివితే మళ్ళీ వీనికి ఏమైనా ఉద్యోగం వస్తుందా, ఉద్యోగం రావాలంటే తెలుగు, మరి ఇంగ్లీష్ రాకపోతే వానికి ఉద్యోగం రాదు, మరి ఉద్యోగం రాని చదువు ఎందుకని చెప్పేసి బువ్వబెట్టిన చదువు ఎందుకు అనుకుంటారంట. కాబట్టి అట్లా జరుగుతున్నప్పటికీ ఏది ఏమైనప్పటికీ తెలుగును కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాలు అన్ని విషయాలు కూడా దీనికి చాలా విషయాలు కూడా తెలుగు సబ్జెక్ట్ ఉంటేనే బెస్ట్ ఉంటది. అందుకనే అసలు యాక్చువల్గా కాళోజీ నారాయణరావు అంటాడు. అంటే ఇప్పుడు ఆయన భాష, ఆయన జన్మదినాన్ని మనము భాష తెలంగాణ భాష దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం. ఏ భాష రాని ఇది ఏమి వేషమురా, ఈ భాష ఈ వేషమెవరి కోసమురా, అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదనుచు సకిలించు ఆంధ్రుడా చావెందుకురా అంటాడు. అంటే ఏ భాష రానిది ఏమి వేషమురా, ఈ భాష ఈ వేషం ఎవరి కోసమురా, అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదనుచు సకిలించు ఆంధ్రుడా చావెందుకురా అంటాడు. అంటే మన భాషను మనం మర్చిపోయి తర్వాత ఇతర భాషలు నేర్చుకోవడం తప్పు కాదు, మర్చిపోవడం మాత్రం తప్పు 100%. ఎందుకంటే మన భాషను కాపాడుకుంటూ ఇతర భాషలను 50 భాషలు నేర్చుకో. ఇప్పుడు ఎవరు మన పివి నరసింహారావు గారు ఉన్నారు. ఆయన 17 భాషలలో అనర్గళంగా మాట్లాడగలుగుతాడు, అనర్గళంగా దాంట్లో మంచి ప్రావీణ్యం సాధించగలిగిండు ఆయన. తర్వాత ఇక్కడ నలిమెల భాస్కర్ గారు ఉన్నారు. నలిమెల భాస్కర్ గారు కూడా ఇప్పుడున్నటువంటి కవి ఆయన కూడా అనేక భాషలు నేర్చుకుంటూ ఆయన కూడా 17 భాషలు వస్తాయని చెప్పేసి 12 భాషలు ఏమో వస్తాయని చెప్పి అంటారు. అంటే నేను ఏమంటానంటే వేరే భాషలు నేర్చుకోవడం తప్పు కాదు. అన్ని భాషలలో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అన్ని భాషలలో ప్రావీణ్యం సాధించండి. కాకపోతే ఏంటంటే తెలుగును మర్చిపోతే తర్వాత రేపటి తరాలకు, అంటే మనకు చూస్తుంటే మామూలుగానే అనిపిస్తుంది కానీ చూస్తుంటే అది కనుమరుగైపోతూ ఉంటుంది. నేను కొన్నిసార్లు నేను అంటే బంజారా నా సోదరులు కనిపించినప్పుడు నేను చెప్తా ఉంటా, అంటే నాకు బాధ అనిపిస్తుంటుంది అనమాట. అంటే వాళ్ళు ఏం చేస్తుంటారంటే బంజారాలు చాలామంది కూడా లంబాడి కుటుంబాలలో ఆ పిల్లలకు వాళ్ళ ఏవైతే మాతృభాష ఉంటుందో ఆ బంజారా భాష ఉంటుందో ఆ భాషను కొంతమంది నేర్పించట్లేదని చెప్పారు నాకు. అరే అట్లా ఏకండి నాయన, మీరు అట్లా చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీ భాషని మీ అస్తిత్వాన్ని మీరు కాపాడుకోండి. మీరు దాన్ని కాపాడుకుంటూ తర్వాత ఇతర భాషలు నేర్చుకోండి. తెలుగులో ఆటోమేటిక్గా మీరు మాట్లాడతారు, ఇంగ్లీష్ నేర్చుకుంటారు, తర్వాత హిందీ కూడా మీకు చాలా ఈజీగా అవుతుంది. కాబట్టి నేనేమంటున్నానంటే బంజారా బిడ్డలు ఎవరు కూడా మీ భాషల్ని మీ పిల్లలకు అందించండి.
తర్వాత తరాలకు అందించండి. ఒకవేళ మనం అట్లా అందించకపోతే ఆ భాష కనుమరుగైపోతుంది. దాంతో సంస్కృతి సాంప్రదాయాలు రకరకాలుగా అన్నీ కూడా విచ్ఛిన్న భిన్నమైపోతాయి. కాబట్టి తెలుగును మనం కాపాడుకుంటూ తర్వాత ఇతర భాషలు నేర్చుకుంటే మంచిదే. కొంతమంది అనొచ్చు, అరే ఏమైతే తెలుగు వాళ్ళు ఏమొస్తే తెలుగు నేర్చుకుంటే తెలుగు అని చెప్పేసి బాగా అంటున్నారంటే, తెలుగు వాళ్ళు ఏమంటుందంటే తెలుగులో నీతి శతకాలు ఉంటాయి, తర్వాత తెలుగులో నీతి కథలు ఉంటాయి. అంటే వేరే భాషలలో ఉంటాయి, అంటే వేరే భాషలలో కూడా ఉంటాయి. కాకపోతే అంటే మనకు అనుగుణంగా మనకు కనెక్టివిటీ అంటే మనకు ఈజీగా అవి అనుసంధానం అవుతాయి. తర్వాత మన గుండెకు ఈజీగా హత్తుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నానంటే తెలుగుని మర్చిపోవద్దు అని చెప్పేసి చాలామంది కోరుతా ఉన్నారు. కాబట్టి భాషావేత్తలు చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే చాలా భాషలు కూడా కొన్ని వేలాది భాషలు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేలాది భాషలు కనుమరుగైపోయినాయి, కొన్ని వేలాది తెగలు కూడా కనుమరుగైపోయినాయి. కాబట్టి లంబాడా బిడ్డలు కూడా వాళ్ళ భాషను కాపాడుకోవాలి. ఇక్కడ తెలుగును కాపాడుకోవాల్సిన అవసరం 100% ఉంది. 10 ఏళ్ల కింది వరకు తెలుగు మీడియం విద్యార్థులతో కలకలలాడిన బడులన్నీ ప్రస్తుతం ఆ మీడియంలో అడ్మిషన్లు లేక వెలవెలబోతున్నాయి. అయితే సర్కారు, ప్రైవేటు, ఎయిడెడ్ ఇట్లా స్కూల్లో ఏదైనా చదివేది ఇంగ్లీష్ మీడియమే అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఇక తెలుగు మీడియంలో చేరే పిల్లల సంఖ్య వేళ్లపై లెక్క పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ ఏడాది 1వ తరగతిలో తెలుగు మీడియం అడ్మిషన్లు దారుణంగా పడిపోయాయి. అయితే 1వ తరగతికి సంబంధించి ప్రైవేట్ బడుల్లో జరిగిన మొత్తం అడ్మిషన్లలో 0.33% మాత్రమే తెలుగు మీడియం కాగా సర్కారు బడుల్లో 1.71% మంది మాత్రమే తెలుగు మీడియంలో అడ్మిషన్లు పొందిరట. ఇది లెక్క. రాష్ట్రంలోని 41,628 పాఠశాలల్లో 59 లక్షలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో సర్కారు బడుల్లో 22.63 లక్షల మంది, ప్రైవేటు బడుల్లో 34.92 లక్షల మంది, ఎయిడెడ్ స్కూళ్లలో 62,738 మంది ఉన్నారు. సర్కారు బడుల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 22,63,491 మంది విద్యార్థుల్లో 4,08,662 మంది అంటే 18% మాత్రమే తెలుగు మీడియంలో 16,12,199 71.23% మంది ఇంగ్లీష్ మీడియంలో కొనసాగుతున్నారు. ఇక్కడ పిల్లలకు మాతృభాష నేర్పించండి, సృజనాత్మక ఆలోచనలకు మాతృభాషే కీలకమని చెప్పి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంటా ఉన్నాడు. ఆయన చెప్పినటువంటి మాట 1000% కరెక్ట్. అది 1000% సబబు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా చాలాసార్లు కూడా తెలుగు భాషను కాపాడుకోండి అని చెప్తా ఉంటాడు. ఎందుకంటే తెలుగు భాషలో అంటే మన భాషకు సంబంధించి సంస్కృతి సాంప్రదాయాలతో పాటు చాలా విషయాలు కూడా దానికి ముడిపడి ఉంటాయి. ఆ భాషను మనం కోల్పోతే చాలా నష్టపోతాము. అందుకనే అప్పుడు జంధ్యాల పాపయ్య శాస్త్రి అంటే పాత్రలో అక్కడ పానుగంటి లక్ష్మీనరసింహ గారు ఏం చెప్తారంటే, మకరంజ బింద చంద తుందలమగు మాతృభాషయే, మహానంతకంత సందాహన తుందలమగు మాతృభాషయే, కమృత కఠిన వదులకు వదులు, బిగి జోరునకు జోరు, ఎదురెక్కు, నన్ను వన్నెడు, నన్ను చెన్నడు, నన్ను వయ్యారములు, నన్ను తలుకులు, నన్ను వెలుకులు కలిగినటువంటి మాతృభాష. అటువంటి మాతృభాషను విడిచి ఆంగ్లం మాట్లాడటం న్యాయమేనా? 10 కాకులు కావుమంటుంటే ఒకరొక్క అంటే 10 కాకులు ఊరుకున్నా? తెలుగు భాష బట్టి గడ్డి భాష, ఉస్మే రస్ నహి ఔర్ జీవ్ నహి అని చెప్పేసి గోల్కొండ నవాబు చెప్తే అది ఆయన మాతృభాష మీదటువంటి అభిమానంతో అన్నాడు తప్ప తెలుగు భాష మీదటువంటి ద్వేషంతో కాదు. తెలుగు భాష గొప్ప భాష. దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పేసి శ్రీకృష్ణదేవరాయలు లాంటి వాళ్ళు అంటే దేశ భాషలందు తెలుగు లెస్ అయ్యేటువంటి ప్రమాదం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు దీని అర్థం ఏంది? తెలుగు లెస్ కనుమరుగవుతుంది అంటే తెలుగు లెస్ అయ్యేటువంటి అవకాశమే కదా. కాబట్టి ఇది చాలా ప్రమాదం. 2017లో ఇక్కడ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఏంది ఎవరైనా కేసీఆర్ కాకేం చేసిండు, మీరు తెలుగు భాషను ఎట్టి పరిస్థితుల్లో ఇంటర్మీడియట్ వరకు తప్పనిసరి చేస్తాము అని చెప్పిండు. తప్పనిసరి చేస్తామని చెప్పేసి తర్వాత 4 రోజులకే అవతల పడ్డాడు. ఆయన మధుసూదన్ రెడ్డి ఎవరో వచ్చి అందులో పుల్లేసిండు. పుల్లేయంగానే 10వ తరగతి దాకానే అన్నాడు. ఆ 10వ తరగతి వరకు కూడా అన్ని స్కూళ్ళలో అన్నిట్లకు సంబంధించి అన్ని మీడియాలకు సంబంధించి తర్వాత ఇక్కడ సెంట్రల్ సిలబస్లో కానీ ఇక్కడ కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళకు సంబంధించి తెలుగు భాషను నేర్పిస్తా అని చెప్పిండు. తర్వాత పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. దీనివల్ల ప్రమాదం జరుగుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే హర్యానా లాంటి రాష్ట్రాలలో చాలా అంటే మన భారతదేశంలో త్రిభాషా సూత్రం ఉన్నది. త్రిభాషా సూత్రం అంటే ఏంటిదంటే ఒక విద్యార్థి తన మాతృభాషతో పాటు మరో 2 భాషలు నేర్చుకోవాలనేటువంటి నిబంధన ఉన్నది. అయితే ఉత్తరాది రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో హిందీ మాట్లాడేటువంటి మాతృభాషగా మాట్లాడేటువంటి భాషలు ఏవైతే రాష్ట్రాలు ఉంటాయో ఆ రాష్ట్రాలు చాలా రాష్ట్రాలు కూడా అంటే మ్యాక్సిమం అన్ని రాష్ట్రాలు కూడా అక్కడ త్రిభాషా సూత్రాన్ని వాళ్ళు పాటించడం లేదు. వాళ్ళు హిందీ తర్వాత ఇంగ్లీష్ మాత్రమే నేర్చుకుంటున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే అసలు యాక్చువల్గా హర్యానా ఉంది కదా, మన గవర్నర్గా పనిచేసిన మన ఎవరు దత్తాత్రేయ గారు. అయితే హర్యానా రాష్ట్రానికి సంబంధించి హర్యానాలో వాళ్ళు ప్రత్యేకంగా త్రిభాషా సూత్రాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. వాళ్ళ 2వ భాష అంటే సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, ఆ సెకండ్ లాంగ్వేజ్ను వాళ్ళు తెలుగు పెట్టుకున్నారు.
అంటే నేనేమంటున్నా అంటే తెలుగు అనేటువంటిది చాలా గొప్ప భాష. ప్రపంచ దేశాలన్నిటి కూడా అంటే ఇక్కడ తానాలో కానీ, తర్వాత ఆటాలో కానీ, తర్వాత టాటాలో కానీ, అంటే తెలుగు అసోసియేషన్ ఆఫ్ అమెరికా అని చెప్పి అవి కానీ, తర్వాత ఇట్లా చాలా తానా వాళ్ళు, ఆటా వాళ్ళు, టాటా వాళ్ళు, ఇట్లా చాలా అంటే సంఘాలు పెట్టుకొని వివిధ దేశాలలో, అమెరికా లాంటి దేశాలతో పాటు వివిధ దేశాలలో మన తెలుగు భాష ఔన్నత్యాన్ని, తెలుగు భాష నేర్పించేందుకు వాళ్ళ పిల్లలకు చెప్పేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మన భాష మీద ఉన్నటువంటి అభిమానం వాళ్ళకి అట్లా ఉన్నది. కాబట్టి అటువంటి అభిమానాన్ని అంటే వేరే దేశాల్లోకి పోయినటువంటి వాళ్ళు కూడా మన భాషని వాళ్ళకి అట్లా గౌరవించుకుంటున్నారు, పిల్లలకు నేర్పిస్తున్నారు. కానీ మనము నామోషిగా ఫీల్ అవుతున్నాము. కారణం ఏంటి అంటే ఇక్కడ ఉపాధి దొరకదనేటువంటి ఒక్కటే కారణం చెప్తా ఉన్నారు. కానీ ఉపాధి కూడా దొరుకుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మాతృభాషలో ఆలోచన చేస్తే సృజనాత్మకత అనేటువంటిది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఆయన కూడా చెప్తా ఉన్నాడు. మంత్రి గారు చెప్తా ఉన్నారు. మంత్రి గారు చెప్పింది కాదు, ఇది వాస్తవం, ఇది శాస్త్రీయ దృక్పథంతో చెప్పినటువంటి మాట. ఇక ఇది ఇట్లా ఉంటే 5 ఏళ్లలో 50 కొత్త ఎయిర్పోర్ట్లు, వచ్చే 5 ఏళ్లలో దేశంలో 50 కొత్త ఎయిర్పోర్ట్లను నిర్మించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. బుధవారం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఏఐ ఆధారిత డిజిటల్ ప్లాట్ఫామ్ ను ఆయన ప్రారంభించారు కేంద్ర మంత్రి. ఇక ఆర్టీసీ బస్సుల్లో ఇక ఆన్లైన్ చెల్లింపులు, ఆర్టీసీ బస్సుల్లో ఇకపై ఆన్లైన్లో చెల్లింపులు తీసుకోనున్నారు. ఫోన్పే, గూగుల్ పే, పేటీఎంతో పాటు డెబిట్ క్రెడిట్ కార్డులతో కూడా చెల్లింపులు చేసుకునే అవకాశం రానుంది. ఆర్టీసీ ఇప్పటికే 6000 ఆటోమేటిక్ కలెక్షన్ ఆటోమేటెడ్ కలెక్షన్ మెషిన్లను కొనుగోలు చేసి పైసలు పెట్టుకుంటలేదు. ఎందుకంటే విషయం ఏంటంటే దూరం పోవాలంటే పైసలు ఉంటలేవు జేబులా. దాన్ని డైరెక్ట్ ఫోన్ పే కొడదాం, గూగుల్ పే కొడదాం అనుకుంటే ఆయన దగ్గర ఉండదు. అందుకని మంచి పని చేస్తుంది, మంచి నిర్ణయం. టీఓఏ ప్రెసిడెంట్ గా జితేందర్ రెడ్డి, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ కొత్త ప్రెసిడెంట్ గా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. జనరల్ సెక్రటరీగా పి మల్లారెడ్డి, సెక్రటరీగా సతీష్ గౌడ్, ఇక అందరు మల్లారెడ్డిని పెట్టుకున్నారు. వీళ్ళు ఎటు పోతుందో కాంగ్రెస్ అర్థం కావట్లేదు. పట్టు పెద్దపల్లి జిల్లా చిల్లపల్లి గ్రామ పంచాయతీకి జాతీయ అవార్డు వచ్చిందంట. ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ విభాగంలో ఎంపిక అయింది గ్రామానికి, చిల్లపల్లికి. కంగ్రాచులేషన్స్. ఇక పాలమూరు ప్యాకేజీ 3కి కొత్త అంచనాలు, వాస్తవాలకు తగ్గట్టుగా రూపొందించండి. అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలు. ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాజెక్టులపై మంత్రి జూపల్లితో కలిసి సమీక్ష. సింగోటం గోపాల దిన్నే కెనాల్ కు జూపల్లి పట్టు, రేలంపాడు సిపేజ్ల రిపేర్లకు కూడా నిర్ణయించారంట. పాలమూరు రంగారెడ్డి 3కి అంచనాలు పెంచుతా ఉన్నారంట, కొత్త అంచనాలు తీసుకొస్తా ఉన్నారంట. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోని నార్లాపూర్ నుంచి ఏదల రిజర్వాయర్ వరకు చేపట్టే కెనాల్ అంటే ప్యాకేజ్ 3 పనులకు ఫ్రెష్గా ఎస్టిమేట్స్ తయారు చేయాలని అధికారులను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. కొత్తగా ఎస్టిమేట్స్ను సిద్ధం చేసి శాంక్షన్స్ కోసం ప్రభుత్వానికి పంపాలని చెప్పారు. ప్యాకేజీ 3కి సంబంధించి తొలుత 628 కోట్ల రూపాయల అంచనాతో తయారు చేయగా పెరిగిన వ్యయాల అంచనాలతో ఎస్టిమేషన్స్ను అధికారులు 784 కోట్ల రూపాయలకు పెంచినట్ట. దీనిని ఆమోదం కోసం పంపగా ప్రభుత్వం తిరస్కరించిందంట. ఇప్పుడు 628 కోట్లు ఉంటే 784 కోట్లు, దాదాపు 150 కోట్లు పెంచుతా ఉన్నారు. మరి ఇక ఆర్థిక శాఖలో బిల్లుల పెండింగ్, వెంటాడుతున్న అప్పులు, మంత్రులకు తిప్పలు. పాత బిల్లులు క్లియర్ కావట్లే, కొత్త పనులకు శాంక్షన్ రావట్లే. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఫైళ్లు అడగడంతో మంత్రుల నిస్సహాయత. ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ బిల్లుల విషయంలోనూ ఇదే సీన్. ఆదాయంలో అత్యధికం జీతభత్యాలు, గత సర్కారు అప్పులకే. అయితే ఆర్థిక శాఖలో బిల్లులు పెండింగ్ లో ఉంటున్నాయి అంటే పెండింగ్ లో ఉన్నాయి యాక్చువల్గా. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు చాలా ఉన్నాయి. ఆ అప్పులకు సంబంధించి వాళ్ళు తీర్చడానికి కొంత నడుస్తూ ఉంది. అయితే ఈ నడుస్తున్నటువంటి క్రమంలో కూడా ఓ కథ నడుస్తుంది. మళ్ళీ ఒకటి ఓ మంత్రి గారు, దీనికి సంబంధించినటువంటి ఒక మంత్రి గారు, తర్వాత వాళ్ళ సతీమణి, తర్వాత ఇంకా కొడుకు, వీళ్ళందరూ కూడా ఏది కమిషన్లు తీసుకొని తర్వాత ఇప్పుడు బిల్లులు చెల్లిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇది అంటే 8 నుంచి 10% కమిషన్ల దందా నడుస్తుంది. కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే అసలు యాక్చువల్గా అంటే వాళ్ళు బిల్లులు పెట్టుకుంటారు, బిల్లులు పెట్టుకున్న వాళ్ళకు వాళ్ళు బిల్లులు రాక రకరకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు. సరే గత ప్రభుత్వం చేసినటువంటి పాపం అయి ఉండొచ్చు. కానీ ఆ బిల్లులకు కమిషన్లు తీసుకొని అది కూడా ఒక చేతి మీదకెళ్ళి నడవాలి, ఒక టేబుల్ నుంచే నడవాలి, ఎవరు ఇవ్వద్దు, ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయంట. ఇది కరెక్ట్ కాదు, 100%. ఇది మంత్రి గారి భార్య అయితే టేబుల్ వేసుకొని వస్తున్నదంట అంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఈ విషయం మీద దృష్టి పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఒక చేమికెళ్ళి నడవాలి, వాళ్ళు ఇస్తేనే రావాలి, ఇది ఎంతో ఉన్నదంట లెక్క. అది మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది కానీ పూర్తిగా చెప్తాను. అందుకనే అర్థమవుతుంది.
గత ప్రభుత్వం చేసిన అప్పులు కాంగ్రెస్ సర్కార్కు పెనుశాపంగా మారాయి. సుమారు 7 లక్షల కోట్ల రూపాయల పాత అప్పులు, వాటికి నెల నెలా కట్టాల్సిన కిస్తీలకు తోడు గత బీఆర్ఎస్ హయాంలో కాంట్రాక్టర్లకు, ఉద్యోగులకు పెండింగ్ పెట్టిన 40,000 కోట్ల రూపాయల బిల్లులు ఆర్థిక శాఖకు గుదిబండలా తయారయ్యాయి. అయితే దీంతో కాంగ్రెస్ వచ్చాక చేపట్టిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు, ఉద్యోగులకు చెల్లించాల్సిన బిల్లులు ఆర్థిక శాఖలో భారీగా పేరుకుపోయాయి. అయితే చేసిన పనులకు నిధులు రాక, కొత్త పనులకు ఆమోదం లభించక ఆయా శాఖల మంత్రులు తలపట్టుకుంటున్నారు. సీఎంతో పాటు మంత్రులు జిల్లాల పర్యటనలకు వెళ్ళినప్పుడు హామీలు ఇస్తున్న పనులకు మాత్రం మోక్షం కలగడం లేదంట. ఇది పరిస్థితి ఇట్లా ఉంది. ప్రతి నెల ఆదాయ వ్యయం ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఆదాయం 17,000 కోట్లు వస్తా ఉంది. అప్పులు, వడ్డీలు, కిస్తీలకు 6,500 కోట్లు కడతా ఉంది. ఆదాయం 17 వాళ్ళు, అప్పు 65 వాళ్ళు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు 5,000 కోట్లు ఖర్చు అవుతుంది. ప్రతి నెల ఖర్చు అంటే నిర్వహణతో కలిపి 22,000 కోట్లు ఖర్చు వస్తే 17,000 ఆదాయం వస్తుంది. 5,000 కోట్ల లోపల ఉంది ఇంకా ప్రభుత్వం. ఆర్థిక శాఖలో పెండింగ్ బిల్లులు చాలా ఉన్నాయంటే పాపం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇదంతా కూడా అంటే ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి సర్పంచుల తరఫున మేము పోరాటం చేస్తాం. తరఫున నువ్వు పోరాటం చేసిందిరా బాబు, పోరాటం చేయాల్సి నువ్వు కాదు, పెద్ద పెద్ద నీకు అర్హత లేదు. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి పెండింగ్ పెట్టి సర్పంచుల ఉసురు తీసుకుంది మీరు, మళ్ళీ వచ్చి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఇగో ఇటువంటి కథ నడుస్తున్నది. మళ్ళీ ఇక యూపీఎస్సీలో రాజీవ్ సివిల్స్ అభయహస్తం, అభ్యర్థుల సత్తా. లక్ష సాయం అందించిన 135 మందిలో 20 మంది ఇంటర్వ్యూకు ఎంపిక. చిరుదీపం కొండంత వెలుగునిస్తుందని రేవంత్ రెడ్డి ట్వీట్ చేసిండు. ఆత్మహత్య యత్నం చేసిన 4 మృతి. మంచిర్యాల జిల్లా కాశీపేటలో విషాదం. ఇక ఊరంతా అప్పులు చేసిన కొడుకు గడ్డి మందు తాగి కుటుంబం బలవన్మరణం. స్టాక్ మార్కెట్ లో నష్టాలే కారణం అంటున్నారు. స్టాక్ మార్కెట్ బంజేరిపై, ఎందుకంటే దీని మీద పూర్తి స్థాయిలో అవగాహన కాదు, మామూలు అవగాహన కాదు, పూర్తి స్థాయిలో జూదం లెక్క ఉంటుంది లెక్క. అది ఏంది స్టాక్ మార్కెట్ ధన్మని ఇలా పెరిగింది అంటాడు, పెరిగింది అన్నాడు, మళ్ళీ పడిపోయింది అంటాడు. పెరిగింది ఏందో పడిపోయింది ఏందో. ఇవాళ ధన్మని లేచినాయండి, లేచినాయి పడిపోయింది, ఇది కాదు కథ. కాబట్టి ఈ స్టాక్ మార్కెట్లలో తర్వాత ఇంకేంది, నేను ఏమంటున్నా, ట్రేడింగ్ చేస్తున్నా, ఈ ట్రేడింగ్లు వేస్తున్నాయి, ట్రేడింగ్ బీడింగ్లు అని బంద్ చేయరు. ఎందుకంటే పూర్తిగా అవగాహన ఉండి కోట్ల కోట్లు, 100,000 కోట్లు ఉన్న వ్యవస్థ వేరే విషయం. కానీ ఏం లేకుండా ఉట్టిని మేము స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతామంటే అవి రకరకాలుగా మళ్ళీ ఏమైనా మేనేజ్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ధన్మని లేపుతున్నారంట, ధన్మని పడేస్తున్నారంట, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటివి జరగకుండా చూసుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఏది ఇంకో వార్త కూడా ఉన్నట్టుంది దానికి సంబంధించి, సైబర్ క్రైములు, సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయంట. ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు క్రిస్మస్కు సంబంధించి ఒకటి ఇట్లా ఓపెన్ చేద్దామంటే కూడా దాంట్లో కూడా నిన్న చెప్పినా కదా, మనోళ్ళకి మన దోస్తులకే వచ్చినాయి. ఐ లవ్ యూ బేబీ, ఐ మిస్ యూ బేబీ అని, మిస్ యూ బేబీ, మిస్ యూ రా బంగారం, ఇట్లా వాట్సాప్ లో కథం. ఇక అమ్మ ఎవరైనా చూసిన దానికే నార్మల్ గా ఉండదు. పొరపాటును హాయ్ అని మెసేజ్ పెట్టినాం అనుకో, నీ ఉన్న అకౌంట్ లో ఉన్న డబ్బులు కథమైదు. ఇగో కేటీఆర్ ఇలాకాలో 250 ఎకరాల కబ్జా జరిగిందట. కథ ఏందో చూద్దాం. 250 ఇంకా చిన్న విషయం, ఇది లక్షల ఎకరాలు కథం చేసి పడేసి బీఆర్ఎస్ హయాంలో. సిరిసిల్ల 250 ఎకరాలు నడుస్తుంది. అధికారం ఉందని అసైన్ చేసుకున్నారు. సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ అనుచరుల భూభాగోత్వం. గత ప్రభుత్వ హయాంలో 250 ఎకరాల కబ్జా, 4 మండలాల నుంచి ఫిర్యాదులు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో మొదలైన ఎంక్వైరీ. బీఆర్ఎస్ నేతల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు ఎక్కడ? ఎల్లారెడ్డిపేట మండలం వెంకటపురం శివారులో అనర్హులకు అసైన్ చేసిన భూమి. ఇష్టం వచ్చినట్టుగా అసైన్ చేసి పడేసిరట భూమి. గవర్నమెంట్ భూమి తీసుకుపోయి సిరిసిల్ల జిల్లా కేటీఆర్ పేరు మీద రాసి పడేసిరట. అయితే ఇక్కడనే కాదు, ఇక్కడ సిద్దిపేట పోతుంటే చాలా మంది మిత్రులు చెప్పారు, అక్కడ అనా 1000 ఎకరాలు కథం చేసి పడేసారు. ఏం లేదు, దానికి కాగితం లేదు, కసపలేదు, ఏం లేదు. ధన్మని తీసుకొచ్చేసి గవర్నమెంట్ భూమి తీసుకొచ్చి ఎక్కిచ్చేసిరండి. ఇక మంచు బ్రదర్స్ బైండ్ ఓవర్. రాచకొండ సిపి ముందు విడివిడిగా హాజరైన విష్ణు, మనోజ్. ఇంటి పంచాయతీపై అన్నదమ్ముల వివరణ. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని సిపి వార్నింగ్. ఒక్కొక్కరి నుంచి 1,00,000 చొప్పున బాండ్. అనారోగ్యంతో హాజరు కాని మోహన్ బాబు. పోలీసుల ఫామ్ హౌస్ మేనేజర్ కిరణ్, మరో వ్యక్తి విజయ్ రెడ్డి అంట. ఇక జర్నలిస్టులపై మోహన్ బాబు దాడిని ఖండించిన జర్నలిస్టు సంఘాలు హత్యాయత్నం కేసు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఫిలిం ఛాంబర్ రాచకొండ సిపి ఆఫీస్ ముందు నిజంగా వాళ్ళ ఇంటి పంచాయతీ ఎట్లా ఉన్నా కూడా జర్నలిస్టుల పైన దాడి చేసిన మోహన్ బాబును కంపల్సరీగా 100% చేయాల్సిందే. 100% జర్నలిస్టులను కొట్టినా తిట్టినా 3 సంవత్సరాల జైలు శిక్ష అని ప్రగల్భాలు పలుకుతారు కదా. అన్ని గ్రూపులలో, వాట్సాప్ గ్రూపులలో షేర్లు చేస్తూ ఉంటారు కదా జర్నలిస్టులు. మరి ఏం జరుగుతా ఉంది మోహన్ బాబు విషయంలో? 100% మీద చర్య తీసుకోవాలి, మరి ఇటువంటి మళ్ళీ జరగకుండా. ఇగో తీన్మార్ చూడు, ఇప్పుడు హెల్మెట్లు పెట్టుకొని పోవాల్సి వస్తుంది. తొక్కిసలాటకు నేను బాధ్యుని కాదు, మరి ఎవరు బాధ్యులు?
ఎవరు బాధ్యులు? సినిమా చూసినోడే బాధ్యుడు అన్నట్టు. మీ తీటకు మీరు వచ్చారు, మీరు చూసారు, మీకు మీ పని కథ. అంటే మీరు వస్తే మీకు అంటే ఇప్పుడు తొక్కిసలాడకి ఈయన బాధ్యుడు కాదంట. మరి ఎందుకు వచ్చినావు నువ్వు వాడికి? ఎందుకు వచ్చినావు అంటే నేను సినిమా చూస్తేందుకు వచ్చిన. సినిమా చూస్తేందుకు గీడికి రావాలా నువ్వు? ఒకవేళ చిన్న ఎగ్జాంపుల్, ఒకవేళ తొక్కిసలాడకు నువ్వు బాధ్యునివే కాదనుకుందాము, వేరే థియేటర్లలో అంటే తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల ఈ సినిమా రిలీజ్ అయింది. మరి రిలీజ్ అయిన తర్వాత ఎక్కడ కూడా ఇంత తొక్కిసలాట జరగలే, ఎక్కడ కూడా మనిషి చచ్చిపోలే. నువ్వు వచ్చిన దగ్గరే చచ్చిపోయింది. కాబట్టి బాధ్యునివి 100% నువ్వే, ఇంకేం లేదు లెక్క. ఇక సంధ్య థియేటర్ ఘటనపై కేసు కొట్టేయండి. హైకోర్టులో నటుడు అల్లు అర్జున్ పిటిషన్ కొట్టేస్తారు, బరాబర్ కొట్టేస్తారు, ప్రాబ్లం లేదు. ఇక తీన్మార్ చూద్దాం. న్యూస్ కవరేజ్ కి వెళ్తున్నాం సార్ అని హెల్మెట్లు పెట్టుకొని పోతున్నారు. మోహన్ బాబు దాడి చేసిన తర్వాత ఒక్క పేపరే అరగంట అయిందా మనకు. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు చూద్దాం. డాక్టర్ నిరుద్యోగి, పెరుగుతున్న ఎంబీబీఎస్లు, తగ్గుతున్న ఉపాధి అవకాశాలు. మరిగా కన్వీనర్ కోటాలు, మేనేజ్మెంట్ కోటాలు ఏపీలు పైసలు ఉన్న వాళ్ళకు. నిరుద్యోగం మెరగపోతే ఏమైతుంది? చదువుకున్నోడు, అక్షర జ్ఞానం ఉన్నోడు డాక్టర్ కావాలి. డాక్టర్ కాదు, ర్యాంకులు వచ్చిన పక్కకు పెట్టి ₹1,00,00,000, ₹1,20,00,000 వేరే దేశంకు పోయి ఒక సంవత్సరాలు ఉండి ఆ ఎంబీబీఎస్ పట్టాలు కూడా పట్టాలు తెచ్చుకుంటున్నారు అక్కడికి. అదో పరిశాన్ ఉన్నది లెక్క. వీళ్ళు ఏం చేస్తారు? మేనేజ్మెంట్ కోటాలేంది, ఈ సగం డాక్టర్లు ఏం చేస్తారు? కోటాలేంది కాదు, సగం డాక్టర్లు ఏం చేస్తారంటే లోపల కత్తలేసి కుట్టేస్తారు. ఇక ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. నెలకు 20 నుంచి 30 వేలే నర్సుల కన్నా తక్కువ జీతం. గతంలో నోటిఫికేషన్లు ఇస్తే స్పందనే ఉండేది కాదు. ఇప్పుడు వేలలో అర్జీలు. 30 పోస్టులకు 350కి పైగా. తెలంగాణ వచ్చాక 32,000 మంది కొత్త వైద్యులు. దేశవ్యాప్తంగా 1,50,000 మంది నిరుద్యోగ వైద్యులు. WHO ప్రకారం 1000 మందికి ఒక డాక్టర్ ఉండాలి. కానీ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి 681 మందికి ఒకరు ఉన్నారు. మున్ముందు ఇంజనీరింగ్ కాలేజీల్లో వైద్య విద్య. తెలంగాణలో 4 సంవత్సరాల తర్వాత ఏటా 10,000 మంది కొత్త. వీళ్ళందరినీ గవర్నమెంట్ డాక్టర్లుగా తీసుకోండి. మీరు మంచి చేయండి. గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ మంచి చేయండి. ఈ ఏడాది జూలై 12న MNJ క్యాన్సర్ ఆసుపత్రిలో వైద్య పోస్టుల భర్తీకి గాను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో ఒకే ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే డెంటల్ సర్జరీ పోస్టు ఉండగా దానికి ఏకంగా 134 దరఖాస్తులు వచ్చినాయంట. అదే నెల 2న బోర్డు 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల అంటే MBBS వైద్యుల పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. వీటికి ఏకంగా 4,850 దరఖాస్తులు వచ్చినాయి. తాజాగా హైదరాబాద్లోని పలు బస్తీ దవాఖానాల్లో 30 MBBS పోస్టులకు DMHO కార్యాలయం నోటిఫికేషన్ ఇస్తే 350 వరకు దరఖాస్తులు వచ్చినట్టు చూసుకోవాలి. కథ ఏంది? ట్రేడింగ్ లో 30 లక్షలు నష్టం, కుటుంబం ఆత్మహత్య. షేర్ల కోసం అధిక వడ్డీకి అప్పులు, అనుభవం లేక భారీ నష్టాలు. రోజు చెప్తున్నాం మేమైతే. తెలియకపో అందులో పెట్టకూర అసలు ఇవి అవసరమా? ఏమన్నా తెలియకపో అందులో ఏ మాత్రం కూడా కొంత అవగాహన ఉన్నా కానీ పెట్టొద్దు. అందులో పూర్తిగా అవగాహన ఉంటే పెద్ద వేరే పురుగుల మందు తాగిన కుటుంబం, భార్య, భర్త, కొడుకు, కుమార్తె మృతి. మంచిర్యాల జిల్లా తాండూరులో విషాద ట్రేడింగ్ అనేది బెల్లంపల్లి పక్కన ఉంటది. ఇక త్వరలో విస్తరణ. వారం 10 రోజుల్లో మంత్రివర్గంలో మరికొందరికి అవకాశం. రాహుల్ గాంధీతో భట్టి విక్రమార్క భేటీ, మంత్రివర్గ విస్తరణ, కులగణనపై చర్చ జరుగుతుందంట. ఇవాళ పార్టీ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. ఢిల్లీకి ఆశావహులు తర్వాత ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారంట. మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కుతుందనే దానిపైన ప్రధానంగా రంగారెడ్డి జిల్లాకు ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేదు, ఆదిలాబాద్ జిల్లాకు ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేదు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేదు. మరి ప్రాతినిధ్యం ఇస్తారా? సామాజిక వర్గాలు చూస్తారా? హైదరాబాద్ కి ప్రాతినిధ్యం లేదు. మళ్ళా ఇప్పటికే రెడ్డిల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉంది. మళ్ళా రెడ్డిలనే తెచ్చుకొచ్చుకొని ఎవరికి ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కొంచెం కళ్ళు తెరిస్తే బెస్ట్ అనేది మా అభిప్రాయం. హోమ్ మినిస్టర్ ఖాళీగా ఉండే, తర్వాత విద్యాశాఖ, ఎడ్యుకేషన్ మినిస్టర్ లేదు, చాలా శాఖలు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా నింపాల్సిన అవసరం ఉన్నది. మస్తుకున్నారు ఎమ్మెల్యేలు, మస్తు ఉన్నాయి కదా. ఇక భారత్ అమ్ముల పొదిలో ఓరోనేస్ అంట. రక్షణ కవచం, గగనతల రక్షణకు రష్యా సాంకేతికత. 8,000 కిలోమీటర్ల దూరంలో క్షిపణుల గుర్తింపు. 34,000 కోట్ల రూపాయల డీల్ అంట. కర్ణాటకలోని చిత్రదుర్గ వద్ద ఏర్పాటు చేస్తా ఉన్నారు. మంచి అది. జమిలీ ఎన్నికలతో పెరగనున్న జీడిపి 1 నుంచి 1.5% వృద్ధి. ఆర్థికవేత్తల అంచనా ఇది. జమిలీ ఏ ఒక్క పార్టీ అభిప్రాయమో కాదు, దేశంలోని ప్రజలందరి కోరిక. దాంతో దేశంలో సమూల మార్పులు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేస్తున్న వ్యాఖ్యలు. ఆయనే దానికి కమిటీ అయితే జీడిపి పెరుగుతాయని చెప్పేసి అంటున్నారు. మరి పెరుగుడేదో కానీ
ఈ జమిలీ ఎన్నికలతో ఏమైతుందంటే అసెంబ్లీ ఎన్నికలు అంటే ఎమ్మెల్యే ఎలక్షన్లు తర్వాత ఎంపీ ఎలక్షన్లు ఒకటేసారి అయితే తర్వాత ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా తర్వాత 5 ఏళ్ల దాకా పట్టించుకునే నాదుడే ఉండడు అనేటువంటి అది వస్తూ ఉంది. నిజంగా కూడా అట్లా జరిగే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే అప్పుడప్పుడు ఎలక్షన్స్ ఉంటే ఏంటంటే అప్పుడప్పుడు కొంచెం తాయిలాలు ఇస్తూ ఉంటారు, కొన్ని ఉద్యోగాలు ప్రకటిస్తూ ఉంటారు, ఇట్లా అన్నీ ఉంటాయి అన్నమాట. ఏది లేకుండా 5 ఏళ్ళకు ఒకసారి అయ్యేసరికి 5 ఏళ్ళ దాకా సపడే కూకొని లాస్ట్ వచ్చే సంవత్సరం ఒక సంవత్సరం ఉన్నప్పుడు మళ్ళీ వచ్చి ముందుకు వచ్చేసి మేమున్నాం అంటారు అన్నట్టు. అట్లా ప్రమాదం జరిగేటువంటి రాజకీయాలలో కూడా సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంటది. కానీ అక్కడ చట్టాలు చేసే ఈ పెద్ద మనుషులే వాళ్ళకి చదువు సంధ్య లేదు కాబట్టి కూడా ఇట్లానే ఉంటారు. ప్యూన్ ఉద్యోగానికి ఒక షపరాష్ ఉద్యోగానికి డిగ్రీ క్వాలిఫికేషన్ పెడుతున్నారు. మరి రాజకీయ నాయకులకు ఏ క్వాలిఫికేషన్ ఉందని రాజకీయాలలో వస్తున్నారు. అట్లా అడగొద్దు. అట్లా గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత పథకం తీసుకొస్తున్నారంట. నా నిర్లక్ష్యం లేదు. ప్రీమియం షోకు వస్తున్నట్లు పోలీసులకు థియేటర్ యాజమాన్యానికి ముందే మహిళా మృతి ఘటనతో నాకు సంబంధం లేదు. అల్లు అర్జున్ తనపై కేసు కొట్టివేయాలంటూ హైకోర్టులో బరాబర్ కొట్టేస్తారు, మీరు భయపడకండి. ఆశాల సమస్యల పరిష్కారానికి సిద్ధం. బీఆర్ఎస్ నేతలు ఆశా వర్కర్లకు మద్దతు పలకడం హాస్యాస్పదం. ఎందుకంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అంటా ఉన్నాడు, ఆశాల ఆకస్మిక ఆందోళన వెనుక విపక్షాల పాత్రపై సర్కారు ఆరాధిస్తూ ఉందంట. 100% దీనిపై అంటే నేను ఏమంటానంటే ఆశాలకు 100% వాళ్ళకు దక్కాల్సినటువంటి డిమాండ్లు నెరవేరాలి, అందులో ఎట్టి పరిస్థితుల్లో సందేహం లేదు. కాకపోతే ఏంటంటే అప్పటికప్పుడు ఒకటేసారి ఇట్లా ఉద్యమం రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం కొంతమంది ఇట్లా వేసి ఉసిగొలిపి ఇట్లా వేస్తూ ఉన్నారంట. అంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఆశా వర్కర్లకు అన్యాయం చేసింది ఎవరంటే బీఆర్ఎస్ఏ. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి మరి ఎందుకు ఇప్పుడు వీళ్ళ సమస్యలు ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లు ఎందుకు పరిష్కరించలేదు? పరిష్కరించేటువంటి అవకాశం మీ దగ్గరనే ఉండే కదా. మరి అప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి హరీష్ రావు కానీ అంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటివి కదా నువ్వు, అప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి ఈయన కాదు. తర్వాత ఇక్కడ ఏది కేటీ రామారావు కానీ మరి ఏం చేసిండ్రు? అప్పుడు గడివెక్కిండ్రా? అప్పుడు లేదు. మరి ఇప్పుడు వచ్చేసి ఆశాలకు అన్యాయం జరుగుతుంది 100%. కాకపోతే అంటే మరి దానికి పరిష్కారం జరగాలి, తర్వాత వాళ్ళకి మంచి జరగాలనే విషయం ఓకే, కానీ మీరేం చేశారు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తా కథనాలు. ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. ఇక ఢిల్లీకి రేవంత్ ఈసారి మంత్రివర్గ విస్తరణ పక్క. మంత్రివర్గంలో మరో 6గురికి చోటు. ఇప్పటికే కేబినెట్లో 11 మందికి ప్రాతినిధ్యం దక్కని 11 మంది ప్రాతినిధ్యం దక్కని జిల్లాలకు ప్రయారిటీ ఇస్తారట. సామాజిక వర్గాల వారిగాను సమీకరణలు ఉంటాయని చెప్పేసి అంటున్నారు. ఇక మాలలతో పాటు మైనార్టీలకు ఒక ఛాన్సు, బీసీలకు మరో చోటు దక్కేనా? ఇక మరో 2 పదవులు ఖాళీగా ఉండే అవకాశం. కొంతమంది మంత్రులకు మాలలున్న శాఖ. ఇలా మాలలు అంటే ఇంకా వివేకే గుర్తుకొస్తాడు నాకైతే. ఎందుకంటే డబ్బులు పెట్టే కేపబిలిటీ ఉంది కాబట్టి ఎవరైతే ఎక్కువ డబ్బులని కాదు కానీ మద్దతు ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి మద్దతు ధర ఉంటది మంత్రులలో. సామాజిక కోణం ఏడుందన్న కాంగ్రెస్ లో అంటే వివేక్ పోతుంది కొంతవరకు అంటే సాఫ్ట్ కార్నర్ వివేక్ అట్లేం లేదు. నిజంగా సామాజిక కోణం ఉంటే వివేక్ కుటుంబానికి 3 టికెట్లు వచ్చేదా? చూడాలి. చూసుకుంటే మరి సామాజిక వర్గం అనుకుంటుంది. అద్దంకి దయాకర్ అంత కష్టపడ్డ కాంగ్రెస్ అన్యాయం జరిగింది కదా. ఇప్పటి వరకు ఆయనకి ఏం కేటాయించలేదు ముఖ్యమంత్రి గారు. అద్దంకి దయాకర్ అన్న మంచి అంటే దానిమంటారు తెలంగాణ ఉద్యమకారుడు, తర్వాత సామాజికవేత్త, తర్వాత సమాజంలో జరుగుతున్న అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, తర్వాత ఇక్కడ పిహెచ్డి స్కాలర్ ఆయన ఉస్మానియా సిటీలో నా సీనియరు, మేమిద్దరం జైల్ మేట్స్ కూడా. అంటే 100% ఏంటంటే ఆయన నిజంగా కూడా అంటే సమాజంలో జరుగుతుంది అంటే చెప్పేసిండు. అంటే టికెట్ ఇప్పుడు మీకు రాదు అంటే సపరేట్ ఉండిపోయింది ఆయన. అంటే అట్టెట్లయితుందని చెప్పేసి బయటకు వచ్చి కొట్లాడలేదు, లొల్లి పెట్టలేదు, ఇవన్నీ కూడా చేయలేడు. కాబట్టి ఆయన చప్పుడేకు ఉంటున్నాడని చెప్పేసి మీరు కూడా చప్పుడేకు ఉండడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే 100% ఆయనకు అంటే ఆల్రెడీ ఎమ్మెల్యే అయిపోతుండేనేమో, తర్వాత ఇంకేం జరుగుతుండో ఏం జరుగుతుండో పక్క పెట్టేస్తే 100% ఆయనకు ఒక సముచితమైనటువంటి గౌరవాన్ని, సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన, తర్వాత ప్రభుత్వం పైన 100% ఉన్నది. త్యాగాలు చేసిన వాళ్ళకు 100% మంచి అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. మరి ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గుతురో అర్థమైతలేదు కానీ ఆయనకి ఇంకా ఎటువంటిది కూడా ప్రకటించలేదు. ఇంకేముంటది? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ బాట పట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. నిజానికి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అంశమే ప్రధాన అంశంగా మారుతోంది. కానీ అయితే ఇప్పుడు జరుగుతలేదు. మరి ఇప్పుడు జరుగుతుందేమో చూడాలి. మహారాష్ట్ర అయిపోయింది, జార్ఖండ్ అయిపోయింది, ఇప్పుడన్నా చేస్తారా చేయరా చూడాలి. మరి ఎవరికి ఇస్తారో చూడాలి. ప్రైవేట్ ఫైనాన్షియర్ల బ్యాంకులపై మోదీ సర్కార్ ఒత్తిడి. ప్రజలకు సేవ చేయలేకపోతుండ్రు, మోసపూరిత స్నేహితులకు
అపరిమిత నిధులు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గట్టిగా నడుచుకున్నారు. తమ స్నేహితుల కోసం కేంద్ర సర్కార్ ప్రభుత్వ రంగ బ్యాంకులను అపరిమిత నిధుల వనరుగా వినియోగించడం ఇకనైనా ఆపాలని కాంగ్రెస్ అగ్రనేత విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆల్ ఇండియా బ్యాంకింగ్ ఆఫీసర్స్ కన్ఫెడరేషన్ కు చెందినటువంటి ప్రతినిధులతో రాహుల్ గాంధీ బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ ఎక్స్ వేదికగా పలు అంశాలను రాసుకొచ్చారు. ప్రజా ప్రయోజనాల కంటే లాభాలకే ప్రాతినిధ్యం ఇవ్వాలని ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఒత్తిడి తీసుకొస్తున్నారన్నారు. అయితే దీనివల్ల బ్యాంకులు ప్రజలకు సమర్థవంతంగా సేవలు చేయలేకపోతున్నాయని తెలిపారు. సిబ్బంది కొరత ఉండడం, క్లిష్టమైనటువంటి పని వాతావరణం ఉన్నప్పటికీ వారు సాధ్యం కాని టార్గెట్లు చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే మహిళా ఉద్యోగులకు సమాన అవకాశాలు ఇవ్వడం లేదని, ఉద్యోగంలో పురోగతి కల్పించడం లేదని చెప్పేసి కూడా చెప్పుకొచ్చిండు రాహుల్ గాంధీ. 100% ఫైనాన్షియల్ ఎప్పుడన్నా ప్రైవేటు అంటే ఫైనాన్షియల్ అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. వాస్తవం అది. ఎందుకంటే ఇప్పుడు ఒక రైతుకి ₹1,00,000 అప్పియాలంటే కాదు, 1,00,000 ప్రశ్నలు. నీకు భూమి ఉన్నదా, షూరిటీ పెడతావా, ఇద్దరు సంతకం పెడతావా, ఇవన్నీ రకరకాలుగా అడుగుతున్నారు. మనం వేల కోట్లు లక్షల కోట్లు ఎట్లా ఇస్తున్నారు? వాడు దేశం పోయి లండన్ మింగేసే లండన్ పోయి అమ్మాయిలతో చేస్తాడు, ఆరాంసే ఉంటాడు. వాడిని తీసుకెళ్ళడానికి చేత కాదు. మన రైతులకు సంబంధించి మాత్రం పట్టించుకోరు. నీరవ్ మోడీ అటే పోతాడు, కింగ్ ఫిషర్ కింగ్ డాన్ అటే పోతాడు. కేటీఆర్ పగటి కలలు మళ్ళీ అధికారంలోకి వస్తామనే భ్రమలో ఉన్నారు. ప్రతిదీ రాజకీయం చేస్తుండ్రు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను శిక్షణ తరగతులకు రావద్దని చెప్తుండు. దీనిని బట్టి ఆ పార్టీ మానసిక పరిస్థితి ఏంటో తెలుస్తుంది అంటూ మంత్రి దుద్దిల కేటీ రామారావు అంటుండగా, ఒకవేళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చినంటే 1969లో ఒక విగ్రహం తయారు చేసిండ్రు, మరి ఆ విగ్రహాన్ని మీరు ఎందుకు మార్చారని చెప్పేసి అడుగుతున్నారు. ఇప్పుడు వాస్తవం అది. ఇట్లా చెంప చెల్లు అనిపించినట్టున్నది లెక్క. జై జై హే తెలంగాణ. తెలంగాణ పాఠశాల పాఠ్యపుస్తకాల్లో రాష్ట్ర గేయం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేద్దామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. 1 నుంచి 10వ తరగతి పాఠ్యపుస్తకాల్లో ముద్రణ ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ. ఇక పాఠ్యపుస్తకాలలో జై జై హే తెలంగాణ ఉంటుంది. ఎందుకంటే అంటే అసలు యాక్చువల్గా అందశ్రీని అడిగినట, కేసీఆర్ చెప్పినట, అది అందశ్రీ గారు దాన్ని ఏమంటారు గేయాన్ని మార్చాలి ఎట్లా అంటే, అరే ఎట్లా మారుస్తాం, అది ఉండాలి కదా, మనము అస్తిత్వానికి సంబంధించి మనం బరాబర్ రాష్ట్రంగా అని చెప్పేసి అందశ్రీ గారు అంటే లేదు మార్చాలంటే నేను మార్చానని అన్నట. మార్చాలంటే నీ దాన్ని మేము రాష్ట్ర గీతంగానే పెట్టామని చెప్పేసి పక్కకు పెట్టేసిండు కాక. అంటే అసలు యాక్చువల్గా గతంలో బమ్మెర పోతనామాచలను కూడా ఆయన అంటే ఇక్కడ భోగిని దండకం అవన్నీ రాయించుకున్నాడు. వాడు అప్పుడు ఉండే రాజు. అయితే అవన్నీ రాయించుకుంటే ఆయనకి ఇష్టం లేదు అసలు యాక్చువల్గా. అంటే అందుకనంటే బమ్మెర పోతనామాతులు అంటారు అనమాట. బాల రసాలసాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ ఈ గూలలకిచ్చి పడుపుకూడు బిజించుట కంటే సత్కవులు హాలికులైననేమి, గహనాంతర సీమ కందమూల కౌద్దాలికులైననేమి అని చెప్పేసి అక్కడ బమ్మెర పోతరామాచులు అంటాడు. అంటే నేను ఇటువంటి అంటే ఈ రాజులకు ఊడిగం చేసి రాజులకు డబ్బా కొట్టి రావులకు ఇట్లా చేసుకొని ఆ పడుపుకూడు ఎంత పెద్ద మాట అన్నాడు చూసుకోండి. ఆ పడుపు కూడు భుజించుట కంటే సత్కవులు హాలికులైననేమి. హాలికులు అంటే నాగలి పట్టేటువంటి రైతన్ననైతేనేంది, నేను పొలం దున్నుకొని బతుకుతా తప్ప నీకు ఊడిగం చెయ్యా, నీకు డబ్బ కొట్టుకుంటా రాయా అని చెప్పిండు పోతనామాచ్యులు. అట్లనే ఇప్పుడు అంటే ఇప్పుడున్నటువంటి సమాజానికి సేమ్ అట్లనే చెప్పిండు ఎవరు, అందశ్రీ. అంటే అదే జిల్లాలకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అందశ్రీ చెప్పినటువంటి మాట. అంటే ఆయన జిల్లాకు పరిమితం చేయడం కాదు, ఆయన అందరి వాడు. అయితే ఆయన కూడా చెప్పిండు అనమాట, 100% నేను బరాబర్ ఉన్నట్టే ఉండాలి, నీ కోసం నేను మార్చమంటారు, ఆయన మొండి మనిషి. బంగ్లా మాట వినకపోతే మరో మార్గం వెతకండి. సంప్రదింపులతోనే సమస్య పరిష్కారం కాదు. హిందువులు మైనార్టీలపై దాడులు ఆందోళనకరణం. మా ఆలయాలను తగలబెడుతున్నారు ఆర్ఎస్ఎస్ నేత సునీల్ అంబేద్కర్. దీనిపైన ఒకడు బంగ్లాదేశ్ లో హిందువుల ఆలయాలను తగలబెడతా ఉంటే ఒకడు మాట్లాడాడు. ఇప్పుడు సామ్యవాదం తర్వాత ఇప్పుడు ఇది అది డెమోక్రసీ ఎటు పోతుంది? ఎర్రజెండా పార్టీలో ఎందుకు మాట్లాడరు దీనిపైన? కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడరు దీనిపైన? మాట్లాడాలి కదా. ఎవరికి అన్యాయం జరిగినా జరిగినట్టే లెక్క. అంటే మెజారిటీ పీపుల్కి అన్యాయం జరిగితే తప్ప ఏం కాదన్నట్టు లెక్క వాళ్ళ ప్రకారం. ధర్నా గొప్ప ఆయుధం. ఎవరు పొలిటికల్ ట్రాప్ లో పడొద్దు. నిరసన ఎవరైనా తెలపొచ్చు. విడతల వారీగా ఆశాల సమస్యల పరిష్కారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చెప్తా ఉన్నాడు. ఎవరు రాజకీయ నేతల ట్రాప్ లో పడద్దని ఆశా వర్కర్ల డిమాండ్లు సాధ్యాలను అంచనా వేసి పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నిరసనలు చేయడం కొత్తేమీ కాదని, నిరసనలకు తమ సర్కార్ అవకాశం ఇచ్చిందని చెప్పారు. రాజకీయంగా నేతలు ఉద్రేకభరితంగా లబ్ధి పొందేందుకు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తే ట్రాప్ లో పడద్దని, మీ పని మీరు చూసుకోండి అని మంత్రి దామోదర రాజనరసింహ చెప్తా ఉన్నాడు. కాస్ట్లీగా ఎన్నికలు ఉన్నాయట, మొత్తం ఖరీదు అయిపోయినాయట ఎన్నికలు. ప్రజాప్రతినిధి పదవి మహోన్నతం.
అయితే అందరికీ ఈ పదవి దక్కదు. ప్రజలతో దూరం పెరగడానికి ఎన్నికల్లో ఓడిపోయేందుకు కారణం వాళ్ళ పిఏలే పిఆర్ఓలే అని చెప్పేసి ప్రజలతో మమేకమైతేనే భవిష్యత్తు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అంటా ఉన్నారు. ఇది వాస్తవం కూడా. ట్రైనింగ్ క్లాస్ లో బన్మూరు వెంకట్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అందరికి కూడా కొత్తగా ఎన్నికైన వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చిండ్రు. పాత వాళ్ళు అట్లా ఇట్లుంటదని చెప్పేసి వాళ్ళు చెప్పడం, తర్వాత ఇట్లా కొత్త వాళ్ళు వినడం, ఇవంతా కూడా. సెకండ్ కు 11 మోసాలు. దేశంలో విచ్చలవిడిగా సైబర్ క్రైమ్స్. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులే టార్గెట్ లక్ష్యం. నకిలీ యాప్లను తయారు చేస్తున్న కేటుగాలు గుర్తించడంలో తెలంగాణ టాప్. ఇండియన్ సైబర్ థ్రెట్ రిపోర్ట్ 2025 వెల్లడి. సెకండ్ ఇట్లా కన్ను మూసి కన్ను తెరిచిన సేపట్ల 11 మోసాలు జరుగుతున్నాయి. చూసుకోరు ఎట్లా జరుగుతుంది. ఇలా తెలంగాణ గుర్తింపులో అంటే మోసాలను గుర్తింపులో తెలంగాణ టాప్ లో ఉంది. గ్రేట్ అని చెప్పుకో. ఆ విషయంలో గొప్ప విషయం. నిజంగా పోలీసులకు అభినందనలు. నిజంగా కూడా ఇంకా దానిపైన కృషి చేయండి. ఎందుకంటే ఈ సైబర్ మోసాలను అరికట్టాలి. తర్వాత ఈ డ్రగ్స్ని అరికట్టాలి, ఈ రోడ్డు ప్రమాదాలను అరికట్టాలి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇవి కీలకమైనటువంటి అంశాలు. ఇవి సమాజానికి అంటే చాలా చెడు చేసేటువంటి ఉంటాయి కాబట్టి వీటిని అరికట్టగలిగితేనే మనకు సమాజం అంటే గట్టిగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. సెకండ్కు 11 మోసాలు అంటే చూసుకోరు ఎట్లున్నది లెక్క. కన్ను మూసి కన్ను చేసిన సేపట్ల ఇవి మళ్ళీ ఇంకా ఎవరి దగ్గర ఎక్కువ జరుగుతున్నాయి అంటే ప్రభుత్వ పథకాలు చదువు వచ్చిన వాళ్ళ దగ్గరే ఎక్కువ జరుగుతున్నాయట. చదువు వచ్చిన వాళ్ళే ఎక్కువ మోసపోతున్నారట ఈ సైబర్ నేరాలల్లో. తర్వాత గ్రామీణ ప్రాంతాల కంటే నగరాల్లో ఉండేటువంటి పట్టణాల్లో ఉండే వాళ్ళే ఎక్కువ మోసపోతున్నారట ఈ సైబర్ నేరాల్లో. మనలో కొంచెం ఈజీ మనకి అలవాటు. వెళ్ళే ఇట్లా క్లిక్ చేస్తే ఏదో జరిగిపోతుందని చెప్పేసి మంచు గొడవ కంటిన్యూ. ఇక ఫ్యామిలీ వార్లో కీలక పరిణామాలు. మోహన్ బాబుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిండ్రు. ఇక అరెస్టు చేయాలంటూ జర్నలిస్టుల ఆందోళన. కోర్టుకెళ్లిన మోహన్ బాబు దక్కిన ఊరట. ఇక మీడియా ముందు మనోజ్ కంటతడి పెట్టుకున్నాడు. నాన్న కావాలని దాడి చేయలేదన్న విష్ణు. అయితే మోహన్ బాబు మేనేజర్ వెంకట కిరణ్ అరెస్టు. మంచు లక్ష్మి శాంతి జపం చేస్తుందంట. ఇన్స్టాలో ఆసక్తికర పోస్ట్ చేస్తున్నట్టుగా. వీళ్ళు బౌన్సర్లు వాళ్ళు బౌన్సర్లు ఆగమాగం చేసి ఇట్లా కొడుతుండ్రు. నిన్న ఏది మన మనోజ్ ఉన్నాడు కదా, వాళ్ళ కొడుకు వచ్చి అంటే జర్నలిస్టులకు క్షమాపణ చెప్పి తర్వాత ఇదంతా కూడా చేసిండు. తర్వాత ఈ 100% మోహన్ బాబు పైన కేసు నమోదు చేయాలని చెప్పేసి ఉస్మానియా సిటీలో కూడా ఆర్ట్స్ కాలేజ్ దగ్గర అక్కడ జర్నలిస్టులు తర్వాత విద్యార్థి సంఘాల నేతలు ఇక్కడ మోహన్ బాబు కొడుకు వచ్చి మాట్లాడిండు. ఫైల్ మూవ్ కావట్లే, నిన్నటి నుంచి వస్తలేవు ఫైల్స్ ఎందుకు. మా అంకులు విజయవాడలో ఉంటారు. అండ్ ఇక్కడ కొంతమంది అంకులు నాన్నగారు బాగా క్లోజు. మనోజ్, నువ్వు ఎన్నో సంవత్సరాలు ఇంటి బయటగా ఉన్నావు, నీ సొంతంగా ఉన్నావు. మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు. మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు. మీ అన్నయ్య ఏమో దుబాయ్కి షిఫ్ట్ అయిపోయాడు ఫ్యామిలీతో. మీ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంది. తనకి తల్లిదండ్రులు లేరు. తనకి ఇప్పుడు మీ అమ్మ అవసరం ఉంది, పెద్దోళ్ళు అవసరం ఉంది. నువ్వు అక్కడ ఎలా చూసుకుంటావు అంటే నాకు ఆ రోజు మా భార్య కూడా ఒకసారి వాళ్ళు అన్నీ చెప్తున్నారు కదా, ఎందుకండి ఒకసారి వినండి అంటే, సరే అమ్మా నీకోసం వస్తాను అని చెప్పి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అండ్ నేను ఈరోజు నా గురించి ఆరోపణలు వేస్తున్నారంటే అది నేనేం చెప్పలేను. ఓన్లీ మీకు ఆధారాలు మాత్రమే చూపించగలుగుతాను. ఇప్పుడు వాళ్ళు చెప్పి నేను చెప్పి ఇది కరెక్ట్ కాదండి, నేను ఎప్పటి నుంచో కూర్చొని మాట్లాడదాం అంటున్నాను. పిల్లలకి లోకల్లో అక్కడ లోకల్లో ఉండేది ఎవరో కాదండి, మా బంధువులే అండి అందరూ. ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ మా నానమ్మోళ్ళ ఊరు, మా అమ్మమ్మోళ్ళ ఊరు అందరూ మా వాళ్ళండి. వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు, వాళ్ళ బంధువులు. సో వాళ్ళకి అన్యాయం, వాళ్ళు నాకు వాళ్ళ అర్జీలు పెట్టుకున్నారు, వాళ్ళ లెటర్లు పంపించారు, వాళ్ళన్నీ చేశారు. నేను వాళ్ళకి సపోర్ట్గా మద్దతుగా నిలబడి ఏమైంది నేను అడిగేసరికి వినయన్ అతనికి ఫోన్ చేశాను, మెసేజ్లు పెట్టాను. సార్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, నేను కావాలంటే కాళ్ళ మీద కూడా పడతానండి, ఈ ఇష్యూ క్లియర్ చేయండి, మాట్లాడుకుందాం అంటే చాలా దురుసుగా రిప్లైలు పెట్టారు. నేను ప్రతిదీ ఈరోజు సాయంత్రం 5:30కి ప్రెస్ మీట్ పెట్టి ఇన్నాళ్ళు ఆగానండి, ఇంకా ఆగలేను. ఈరోజు ఈవినింగ్ ప్రతిదీ చెప్పేస్తాను. ఆ రోజు నేను పోలీసు సపోర్ట్ అడిగినప్పుడు స్టేషన్కి 100కి ఎందుకు ఫోన్ చేశాను,
ఆ 100 దగ్గర నుంచి నేను పర్మిషన్ ఇస్తున్నాను, నాకు ప్రాబ్లం లేదు. అయితే ఇక్కడ మీడియాకు తర్వాత ఇక్కడ శివకు చెప్తున్నట్టు మా నాయనే మాకు దేవుడు అని చెప్పేసి అంటున్నాం మళ్ళీ ఇప్పుడు అంతే ఉంటుంది కథ. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే మిస్ అయింది. ఫెంగల్ ఎఫెక్ట్ కిలో మునగ 500 రూపాయలు అంట, ఒక్కొక్కటి 50కి పైనే. మునక్కాయలంట 50 రూపాయలు డేంజర్ ఉన్నది లెక్క. గత వారం క్రితమే 150 బెంగళూరు మార్కెట్ లో భారీగా ధరలు. పోరగాలు బాగానే తింటున్నారని 50 రూపాయలకు ఒకటే. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి దిశ చూద్దాం. ఇక భర్తపై భార్య తప్పుడు కేసు పెడితే వేధించినట్టే. మహిళల రక్షణ కోసమే వరకట్న వ్యతిరేక చట్టం. గొంతెమ్మ కోరికలు తీర్చుకునేందుకు దీన్ని ఆయుధంగా వాడుకుంటున్నారు. ఇలాంటి కేసుల్లో విచారణ సజావుగా జరగాలి. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు విఫలమైందని చెప్పేసి సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పేసింది. చట్టాలు మారాలి. సిజే జస్టిస్ సంజీవ్ ఖన్నా చెప్తాడు. అయితే ఇక్కడ 498A అని చెప్పేసి ప్రత్యేకంగా తీసుకొచ్చిండ్రు. అది ఎందుకంటే నిజంగా కూడా ఎవరికైనా మహిళలకు అన్యాయం జరిగితే అక్కడ 498 గృహహింస చట్టం కింద 498A సెక్షన్ కింద కేసు పెడతారు. అయితే నిజంగానే జరిగితే 100% పెట్టొచ్చు, పెట్టాలి కూడా. కానీ చాలామంది దీన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. తర్వాత ఇక్కడ అత్తమామను వేధిస్తున్నారు, తర్వాత భర్తను వేధిస్తున్నారు. చాలామంది బాబాలు తయారయ్యారట. బాబాలు అంటే భార్య బాధితుల సంఘాలు అన్నట్టు బాబా సంఘాలు తయారైనాయి. అయితే వచ్చినట్టుగా కేసులు పెడితే ఇప్పుడు భార్యనే చాలా కేసులల్లా ఎవరిని పట్టుకుని వెళ్ళిపోతుంది. భర్త పైన చెట్టు భర్త అత్త మామ ఎంతమంది ఉంటుంది వాళ్ళ మీద 498A పెడుతుంది. పెట్టేసి ఇట్లా భర్తని అక్రమ కేసులే కదా, అక్రమ కేసులు పెడతా ఉన్నారు. దీనివల్ల నష్టం జరుగుతుంది. కాబట్టి భర్తల పైన ఒకవేళ భార్యలు అక్రమ కేసులు పెడితే 100% వేధించినట్టే చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఒక మంచి పరిణామం ఇది కూడా. అంటే ఇట్లా అని చెప్పేసి అన్యాయం జరిగిన మహిళలకు అన్యాయం జరగాలి మనం అంటలేము. అన్యాయం జరిగిన వాళ్ళకి మాత్రం న్యాయమే జరగాలి. కాకపోతే అంటే అక్రమ కేసులు పెడితే బరాబర్ ఇట్లనే వేయాలి. మరి బీర్లు బాగానే మంది తాగుతున్నారంటే ఆ కథ ఏందో చూద్దాం ఒకసారి. మందు మంచింకు 50,000 కోట్లు. ఒరే బాపురే, 10 ఏళ్ల సర్కార్కు పన్నుల ద్వారా 1.6 లక్షల కోట్లు. రాష్ట్రంలో ప్రతిరోజు సుమారు 130 కోట్ల మద్యం విక్రయాలు. ఒక్కో బీరుపై సర్కారు ఆదాయం 95 రూపాయలు. స్పెషల్ ఎడిషన్. అయితే ఏమైతుంది స్పెషల్ ఎడిషన్ ఇప్పుడు 11 గంటలకు ఉన్నది. అయితే ఏంటంటే అసలు యాక్చువల్గా బీర్లు అంటే చలికాలంలో బీర్లు తక్కువ తాగాలని చెప్పేసి అంటుంటారు. అంటే తక్కువ తాగుతారు అంటుంటారు. ఎండాకాలంలో ఎందుకంటే చల్లటి చిల్ బీర్లు అంటే చిల్డ్ ఈ చిల్డ్ బీర్లు ఏదో తాగుతారని అంటారు. కానీ అంటే చలికాలంలో కూడా మంచిగా తాగుతారట. వాస్తవంగా ఏమైపోతుందంటే తాగి మానేసే వాళ్ళు తక్కువైతున్నారు. స్కూల్ లెవెల్ నుంచి అలవాటు అయిపోతాడు. ఇప్పుడు ఇంత ముందు మగవాళ్ళే తాగేది. ఇప్పుడు జెండర్ తో సమానం లేకుండా బీర్లు కామన్ అయిపోయింది. అందరిది అయిపోయింది మందు. వాళ్ళు కూడా సమాన వాటా కావాలని కొట్లాడుతున్నారు. కాబట్టి మేము కూడా ఏం తక్కువ అని చెప్పి కొంతమంది తాగుతా ఉన్నారంట. ఇక రాష్ట్రం అప్పు 4.28 లక్షల కోట్లు. ఇక జిఎస్డిపి 15.01 లక్షల కోట్లు. తలసరి ఆదాయం 3.356 లక్షలంట. అయితే ఆర్బీఐ నివేదికలో వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పు 4,28,540 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు బుధవారం విడుదల చేసిన వార్షిక నివేదికలో ఆర్బీఐ వెల్లడించింది. తెలంగాణ తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిందని కూడా ప్రకటించింది. ఏటీఎం నుంచి పీఎఫ్ డబ్బులు వచ్చే ఏడాది నుంచి డ్రా సౌకర్యం. కార్మిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం. ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్లకు సులభతర సేవలు. ఇప్పటికే ప్రారంభమైన అప్గ్రేడింగ్ పనులు. కార్మిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుమిత ధావ్రా వెల్లడి. ఏటీఎం నుంచి వస్తాయంటే పిఎఫ్ డబ్బులు. ఇక సెక్రటరీలో ఏం జరుగుతుందంట, ఫేషియల్ రికగ్నిషన్ అంట. ఇక ఇవాటి నుంచే అమల్లోకి. యాప్ అటెండెన్స్ ద్వారానే వేతనాలు చెల్లింపులు. ఉన్నతాధికారుల నుంచి అవుట్ సోర్సింగ్ స్టాఫ్ వరకు చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ ఆదేశాలు జారీ చేసి. మనం ఇప్పుడు తెలుగు అనుకుంటాం కదా, ఇది తెలుగు పేపరే కదా. సెక్రటరేట్ అంటే ఇప్పుడు ఫేషియల్ రికగ్నైజేషన్ ఇది మొత్తం ఇంగ్లీషే. యాప్ ఇంగ్లీషే. ఇక అవుట్ సోర్సింగ్ ఇంగ్లీషు, అటెండెన్స్ ఇంగ్లీషే, చీఫ్ సెక్రటరీ ఇంగ్లీషే. అయితే విషయం ఏంటంటే అంటే తెలుగు అవకాశం లేని చోట అంటే ఆంగ్ల పదాలు వాడచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అంటే మనం అట్లా అని చెప్పేసి మనము ఇంగ్లీష్ లేకుండా మాట్లాడుతున్నాం. అయితే ఏదేమైనప్పటికీ సెక్రటేరియట్లో ఉద్యోగులు ఉంటారు కదా, ఉద్యోగులు ఫేషియల్ అంటే ఇప్పుడు చూసి ఇట్లా చూస్తే ముఖం చూస్తారట, ముఖం చూసి అటెండెన్స్ చేస్తారట మిషన్ అట్లా వేస్తారు సచివాలయంలో ముఖ గుర్తింపు. ఎందుకంటే ఇది ఒక రకంగా మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది ఇట్లా వచ్చి సంతకాలు పెట్టేసి వెళ్ళిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తర్వాత మళ్ళీ వాళ్ళు కుర్చీలలో కనిపించరు.
అందుకని ఇప్పుడు సెక్రటరియట్ పోతే బరాబరిగా అలా ఉద్యోగం ఉండాల్సిందే, ఉండకపోతే బలమైనటువంటి కారణం చూపించాల్సిందే, లేకపోతే జీతాలు కూడా కట్ అయిపోతాయట. అటువంటి పరిస్థితి ఉన్నది. ఇక రాష్ట్ర కేబినెట్ లోకి మరో 3, ఇప్పుడు కుదరకపోతే స్థానిక ఎన్నికల తర్వాతే విస్తరణ. ఇదే వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేసినాం, ఇదే వస్తుంది కూడా. రేపటి వరకు ఢిల్లీలోనే సీఎం డిప్యూటీ సీఎం రాహుల్తో డిస్కషన్, ఆశాబావుల్లో టెన్షన్, మిగతా ఖాళీలు పెండింగ్, సామాజిక సమీకరణ కూర్పు కుదరకపోతే కారణం అన్ని క్వశ్చన్ మార్కులు, ఆశ్చర్యార్థకాలు రోజు రాష్ట్ర దిశ రాస్తుంది. ప్రజాస్వామ్యంలో చట్టసభల పాత్ర కీలకం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చట్టాల రూపకల్పన, ఉత్తమ లెజిస్లేటర్ అవార్డు ఇచ్చే అవకాశాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పేసి అంటున్నారు. నిజంగా ఇవ్వాలి, ఎందుకంటే ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు ఇస్తారు అక్కడ. ఇక్కడ కూడా ఉత్తమ లెజిస్లేషన్ అవార్డు ఇవ్వాలి. ఓరియంటేషన్ ప్రోగ్రామ్ను బీఆర్ఎస్ బహిష్కరించడం సరికాదు, అధికారం పోయినా కేటీఆర్ తీరు మారలేదని చెప్పేసి స్పీకర్ గడ్డం ప్రసాద్ అంటా ఉన్నారు. 100% స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు చెప్పింది 1000% కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు ఇంకా అహంకారంతో ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు, ఇంకా కూడా మేమే అధికారంలో ఉన్నటువంటి ఒక దాంట్లో ఏమంటారు దాన్ని, యావల బతుకుతున్నారు, దాంట్లో ఆలోచనలనే బతుకుతున్నారు ఇంకా. అట్లని అంటే అందరు కాదు, ఉన్నారంట అట్లా. ఇక ఇది ఇట్లా ఉంటే సర్కార్ ప్రోత్సాహంతో సివిల్స్ లో సత్తా చాటేలు, యూపీఎస్సీ ఇంటర్వ్యూకు ఎంపికైన 20 మంది అభ్యర్థులు అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు ఎమ్మెల్యేలు హాస్టల్ బాట, ఇక పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం, ఎల్లుండి గురుకులాల విజిట్, రెగ్యులర్గా తనిఖీ, పెంచిన ఛార్జీలకు అనుగుణంగా కొత్త మెనూ తీసుకొస్తున్నారు. వసతి గృహాల్లో సమస్యలకు చెక్ పెట్టేలా సర్కార్ ప్లాన్ చేస్తుంది. ఈ వారంలో సీఎం రేవంత్ రెడ్డి విజిట్ ఉంటుందని చెప్పేసి అంటున్నారు. వెళ్ళండి, మంచి నిర్ణయం, ఇది మంచి నిర్ణయం. ఒక ఎమ్మెల్యే వారానికి ఒక అధికారి, వారానికి ఒక మంత్రి ఒకసారి మీ జిల్లాలలో 100% పిల్లలకు మంచి జరుగుతుంది. పిల్లలకు మంచి జరగాలి, భావి భారత పౌరులు వాళ్ళు. ఆ పిల్లల్ని మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనపైనే ఉంటుంది, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళపైన ఉంటుంది, తర్వాత ఎమ్మెల్యేలుగా ఉన్న ప్రజాప్రతినిధులపైన ఉంటుంది. కాబట్టి 100% ఇవి తనిఖీలు చేయాలి. తర్వాత వాళ్ళ పిల్లలకి ఏం పెడుతున్నారు, ఏం కథ అనేది చూడాలి. ఇంకొకవేళ డైట్ సరిపోలేదు అనుకోవేళ, ఇప్పుడు వరకు డైట్ ఛార్జీలు కూడా పెంచిండ్రు. అంటే గత ప్రభుత్వం అయితే 10 ఏళ్ళ నుంచి పట్టించుకోలేదు, డైట్ ఛార్జీలు ఈ ప్రభుత్వం పెంచింది. ఇంకా కూడా సరిపోవనుకుంటే ఇంకా కూడా పెంచాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళకి మంచి తిండి పెట్టరు పాపం. ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన నెలాఖరులోగా పూర్తి చేయాలి. 500 మందికి సర్వేయర్. ఎల్లుండి మంత్రులు ఎమ్మెల్యేల హాస్టళ్ల సందర్శన. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు. ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలనకు నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. సెక్రటరియట్లో బుధవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన 500 మందికి ఓ సర్వేయర్ చొప్పున కేటాయించాలని సూచించారు. చిత్రంలో మంత్రి సీతక్కను కూడా, మంత్రి కొండా సురేఖను కూడా చూడొచ్చు. OUEMRCకి అంతర్జాతీయ గుర్తింపు, రీచింగ్ ది అన్రీచ్డ్ లఘు చిత్రంతో 16వ అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్లో అవార్డు వచ్చింది. రూపకర్త రఘుపతికి OUVC కుమార్ ప్రశంస అని చెప్పేసి ఉంటుంది. రూపకర్త మా రఘుపతి అన్న నా బ్యాచ్మేట్, ఈటీవీలో నా బ్యాచ్మేట్. ఆయన ఇప్పుడు దీనికి డైరెక్టర్గా ఉన్నాడు. అవార్డు అందుకుంటున్న EMRC డైరెక్టర్ రఘుపతి. ఇక 21 కాలేజీలకు OU నోటీసులు, ఆ నిబంధనలు ఉల్లంఘిస్తున్న కళాశాలలపై కొరడా వివరణ ఇవ్వాలంటూ ఆదేశం. రేపటి వరకు డెడ్ లైన్ విధించిండ్రు. మంచి అవార్డు వచ్చింది. అంటే EMRC ఉంటుంది అసలు యాక్చువల్గా ఏంటంటే ఇది అంటే భారతదేశంలో చాలా అంటే కొన్ని చోట్లనే ఉన్నాయి ఇవి, అన్ని యూనివర్సిటీలలో ఉండదు, అన్ని రాష్ట్రాలలో కూడా లేవు ఇవి EMRCలు. అవార్డు వచ్చిందంట. ఇక మోహన్ బాబుపై క్రిమినల్ కేసు, జర్నలిస్టులపై దాడి చేసినందుకు. దాడి ఆవేశంలో జరిగింది. మరి ఆవేశంలో ఎందుకు చేస్తారు దాడి? విష్ణు అంటున్నారు. రాచకొండ సిపికి మనోజ్ బైండ్ ఓవర్ బాండ్ అందజేత. మోహన్ బాబుకు హైకోర్టులో ఊరట. పోలీసుల ముందు హాజరుకు ఈ నెల 24 వరకు మినహాయింపు. ప్రతి 2 గంటలకు ఒకసారి ఆయన ఇంటిని పర్యవేక్షించాలని ఆదేశాలు. ఫిలిం ఛాంబర్ ఎదుట జర్నలిస్టుల. ఇప్పుడు సామాన్యులు ఒక 2 అన్నదమ్ములు ఓ అయ్య కొట్టుకుంటే, సామాన్యులు కొట్టుకుంటే పోలీసు వాళ్ళు ఈ ప్రొటెక్షన్ ఇస్తారా? ప్రతి 2 గంటలకు ఒకసారి ఇల్లు పర్యవేక్షించాలని ఈ రోజు సార్ అట్లా మరి ఇస్తారా? అట్లా ఏరి ఆ భూమి పంచాయతీల ఊరి లేకపోతే. రాచకొండ సిపి సుధీర్ బాబుకు బైండ్ ఓవర్ బాండ్ను అందిస్తున్న మంచు మనోజ్ అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? అధికార పార్టీ ఆదేశాలతోనే బ్యానర్ల చించివేత. ఇక ప్రజల విశ్వాసాలతో చెలగాట మాడొద్దు. ప్రభుత్వంపై ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్ అయ్యిండు. ముత్యాలమ్మ తల్లి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైనరు. ముత్యాలమ్మ తల్లి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు. చాలా మంది భక్తులు కూడా వెళ్తా ఉన్నారంట. ఇక్కడ పంచలోహ విగ్రహాన్ని పెట్టిందంట. బాగానే ఎన్నో కిలోలు విగ్రహం పెట్టేసిండ్రు.
మంచిగానే ఆడ జరుగుతూ ఉంది. అయితే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, లగచర్ల ఘటన కానీ తర్వాత ఇక్కడ ఘటన కానీ అక్కడిక్కడ జరుగుతూ ఉంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుందని చెప్పేసి అక్కడ ఎంపీ మోండా మార్కెట్ డివిజన్ కిందకి వస్తుంది. కార్పొరేటర్ కొంత దీపికంగా చిత్రంలో చూడొచ్చు. ఇక తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి రాష్ట్ర ఏర్పాటుకు ఏ పోరాటంలోనూ ఆయన పాల్గొనలేదు. మరి 100% తెలంగాణ కోసం రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ కూడా చాలా సార్లు అసెంబ్లీలో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించు, తెలంగాణ అంశం కోసం గట్టిగా మాట్లాడాడు. రేవంత్ రెడ్డి మాట్లాడాలని చెప్పేసి నేను అంటుండు. చూపియాలని కావాలంటే వీడియోలు చూపిస్తాను నీకు అని తీసుకొచ్చి నేను నెంబర్ పెడితే నీకు పెడతా. కేసీఆర్ దీక్ష ప్రజల ఆకాంక్షతోనే తెలంగాణ ఏర్పాటు, మార్పు విగ్రహాలను మార్చడంలో కాదు ప్రజల జీవితాల్లో రావాలి. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మీరెందుకు మార్చింది మరి? ఉద్యమ ద్రోహి ఎక్కడైంది ఎప్పుడు అంటే యాక్చువల్ గా ఎప్పుడు కూడా అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ వ్యతిరేకించలేదు. తెలంగాణకు సంబంధించి అసెంబ్లీలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా గట్టిగా మాట్లాడాడు. అంటే సరే అప్పుడు మీరు ప్రత్యేకంగా దానికోసమే అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే ఏర్పడినటువంటి పార్టీ కాబట్టి మీరు మాట్లాడవచ్చు, తప్పేం కాదు. కానీ రేవంత్ రెడ్డి లేడనేది మాత్రం కరెక్ట్ కాదు. మీ ఒక్కరే కాదు ఉన్నది, మొత్తం సబ్బండ వర్గాలు తెలంగాణ సమాజం ఉన్నది. ఓరుగాలులో బీఆర్ఎస్ బహిరంగ సభ ఫిబ్రవరిలో నిర్వహించాలని నిర్ణయం, హాజరు కానున్న కేసీఆర్, ఏప్రిల్లో ప్లీనరీ. ఫస్ట్ ఇక ఆశాల వెనుక ఉన్నది ఎవరు? సడన్ గా ఆందోళనకు కారణం ఏంటి? ప్రతిపక్షాల పాత్రపై రాష్ట్ర సర్కార్ ఆరాధిస్తూ ఉంది. సీరియస్ గా తీసుకున్న వైద్య ఆరోగ్య శాఖ ఇన్సెంటివ్లో దేశంలోనే తెలంగాణకు సెకండ్ ప్లేస్. త్వరలో ఉద్యోగులకు వివరించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉందంట. కార్మిక యూనియన్లతోనూ డిస్కస్ చేస్తూ ఉంది. అయితే ఆశాల వెనుక ఉన్నది ఎవరంటే ఇంకేమైనా బీఆర్ఎస్లు ఉన్నారు. కాకపోతే అంటే వీళ్ళ ఆశాల సమస్యలు మాత్రం పరిష్కరించాలి. ఆశాల వెనుక గులాబీ రాజ్యసభను అడ్డుకున్నది. ఇప్పుడు సరే గులాబీ పార్టీ ఉండొచ్చు, ఇంకో పార్టీ ఉండొచ్చు, ఇంకో పార్టీ వాళ్ళ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాల్సిన అవసరం ప్రభుత్వం పైన. వాళ్ళేమో 10 సంవత్సరాలు పట్టించుకోలేదు, మీరు కూడా పట్టించుకోకపోతే ఎట్లుంటది? కంపల్సరీ మీరు పట్టించుకోవాలని వాళ్ళ ధర్నాలు నిర్వహిస్తున్నారు. రాజ్యసభను అడ్డుకున్నది చైర్మనే. ప్రభుత్వానికి ఆయన ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ఆయన తీరుతో దేశ ప్రతిష్టకే మచ్చ. అందుకే అవిశ్వాస తీర్మానం తెచ్చాం. జగదీప్ ధన్కర్ పై మల్లికార్జున ఖర్గే ఫైర్. స్కూల్ టీచర్ల ఉపరాష్ట్రపతి వ్యవహరిస్తున్నారని కామెంట్. లోక్సభ స్పీకర్ తో రాహుల్ గాంధీ ప్రత్యేక భేటీ. రైల్వే సవరణ బిల్లు 2024 కు సభ. ఒక రకంగా స్పీకర్లు స్కూల్ టీచర్ లెక్కనే ఉంటుంది. కూర్చో లేవు నువ్వు మాట్లాడంట. మీ సీట్ లో మీరు కూర్చోండి అధ్యక్ష మీరు కూర్చోండి అంటే వాళ్ళు రాజ్యసభను అడ్డుకుంటున్నది చైర్మనేనని ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. జగదీప్ ధన్కర్ తీరు దేశ ప్రతిష్టకి మచ్చలాంటి మారిందన్నారు. అందుకే ఆయనపై రాజ్యసభలో అవిశ్వాస తీర్మానం తెచ్చినట్లుగా ఖర్గే పేర్కొన్నాడు. త్వరలోనే వరంగల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. నల్లమల్ల నుంచి నకిలీ సర్టిఫికెట్లు మంచిగానే ఉంది కదా. కొంతమంది పిహెచ్డి అంటారు. ఏడ పిహెచ్డి చేసినవారు నాయన అంటే పిహెచ్డి అవి కొనుక్కుంటారట. ఈ కథ నేను ఒక ఆర్గనైజేషన్ కి పోయినా హిమాయత్ నగర్ లో. వాళ్ళు రమ్మన్నారు, వేరే ఫ్రెండ్ ద్వారా పోయినా. నేను షాక్. నువ్వు అవార్డులు ఇచ్చుకోవచ్చు, సామాజిక సేవ ఇవ్వచ్చు, దాంట్లో పిహెచ్డి పట్టాలు ఇచ్చిండ్రు. చూసుకో ఇక. అరే ఈ పిహెచ్డి పట్టాలు ఎట్లా ఇస్తారు? క్రిస్టియన్ మిషనరీ కి సంబంధించింది అది. పిహెచ్డి పట్టాలు ఎట్లా ఇస్తావంటే కోట్లు వేసుకుంటూ పిహెచ్డి పట్టాలు ఫోటోలు లక్షలు తీసుకుంటారు. అసలు ఎటు పోతుంది పిహెచ్డి? ఆయన ఆ పట్టా తీసుకుంటాడు, డాక్టర్ శ్యామ్ రాసుకుంటాడు. ఈ ఫేక్ డాక్టర్లు కాదేవి. 3 నెలలు అయితే మనకు కూడా నల్లమల నుంచి నకిలీ సర్టిఫికెట్లు 200 మందికి పైగా జారీ. ఇక ఒక్కో సర్టిఫికెట్ కు ₹1,00,000 చొప్పున వసూలు. ప్రధాన సూత్రధారిగా ఓ ఉపాధ్యాయుడు ఉన్నాడట, పట్టుకురావాలని. ఇక హైదరాబాద్ లో మూతపడిన పాఠశాలలే కేంద్రంగా దందా నడిపిస్తున్నారు. నకిలీ సర్టిఫికెట్లతో పలువురికి పోలీస్ టీచర్ ఉద్యోగాల గురించినట. గుట్టు చప్పుడు కాకుండా పోలీసుల విచారణ అని చెప్పేసి నడుస్తా ఉంది. బయట తీసుకురారు. ఎందుకంటే ఇట్లా ఉంటే ఒకసారి సూర్య పత్రిక చూద్దాం. బీసీల పత్రిక, ఏకైక బీసీల పత్రిక అన్నాడు. చాలా వరకు ఉన్నా కూడా చాలా అంటే 18 సంవత్సరాలుగా పత్రిక నడిపిస్తా ఉన్నారు. అగ్ర వర్ణాలు కమ్మలకు ఎదురొడ్డి పత్రిక నడిపిస్తా ఉన్నారు. నిజంగా నా మిత్రుడు కూడా ఇలా పనిచేసిండు, ఇప్పుడు సెక్రటరియట్లో. అది అప్పటి వరకు అరెస్టు వద్దు, విచారణకు హాజరు కావాలని మోహన్ బాబుకు పోలీసులు నోటీసులు. స్టే ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించిన మోహన్ బాబు 24వ తేదీ వరకు మినహాయింపు ఇచ్చిన హైకోర్టు.
ఇక 2 గంటలకోసారి మోహన్ బాబు ఇంటి వద్ద చూసి రావాలని పోలీసులకు ఆదేశం. సూర్య పత్రికకు అంటే చిన్న మనవి, తెలంగాణ ఆంధ్ర సపరేట్ ఎడిషన్స్ వస్తే బాగుంటది. బట్ క్లబ్ అయి కొడతా ఉన్నారు అంటే వాళ్ళకు అంటే మ్యాన్ క్లబ్ అయి కూడా. గూగుల్ తో ఏపీ సర్కార్ ఎంఓయూ, చంద్రబాబు నారా లోకేష్ సమక్షంలో సంతకాలు. గూగుల్ విశాఖకు రావడం గేమ్ చేంజర్ అన్న సీఎం. పెద్ద ప్రాజెక్ట్ తెచ్చిన చంద్రబాబును అభినందించిన పవన్. పెత్తందారులం కాదు, ప్రజా సేవకులం. పీపుల్స్ ఫస్ట్ మన విధానం. ఇక హెల్దీ వెల్దీ హ్యాపీ మన నినాదం. మానవీయ కోణంలో సమస్యల పరిష్కారం. గూగుల్తో ఎంఓయూ గేమ్ చేంజర్. ఇక 13న స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ విడుదల. ఇక రెండవ జిల్లాల కలెక్టర్ల సమావేశంలో సీఎం బాబు మాట్లాడారు. జగన్ ఆర్థిక స్కామ్లపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలి. మొత్తం ఆంధ్ర వార్తలు ఇవి. నూతన విధానానికి టీడీపీ స్పీకర్. ఈ పార్ట్ మొత్తం ఆంధ్ర, ఈ పార్ట్ ఇది కూడా మళ్ళా. ఇక పకడ్బందీగా ఇందిరమ్మ ఇల్లు 500 మందికి ఒకే సర్వేయర్ అంట. ఇక 31వ తేదీ నాటికి పరిశీలన పూర్తి చేయాలి. సామాజిక సర్వేకు తుది గడువు 13వ తేదీ. 14వ తేదీన సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులతో సాపంక్తి భోజనాలు చేస్తారట. 15, 16 తేదీల్లో జరిగే గ్రూప్ 2 పరీక్షలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్లో రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఏపీలో వాట్సాప్ ద్వారా ప్రజలకు సేవలు. డ్రోన్ కార్పొరేషన్ చైర్మన్ దినేష్ కుమార్ చేస్తున్న వ్యాఖ్యలు. శంషాబాద్ విమానాశ్రయంలో చంద్రబాబు కృషి. ఇప్పుడు అన్ని కృషి అని గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ల కాన్సెప్ట్ వెనుక చంద్రబాబు ఉన్నారని చెప్పేసి ఆయన వెల్లడించాడు. చంద్రబాబు దార్శనికత వల్లే శంషాబాద్ విమానాశ్రయం సాధ్యమైందని వ్యాఖ్య. ఇక విమానాశ్రయం అంటే రవాణా సౌకర్యమే కాదు, ఉపాధి మార్గం కూడా అని చెప్పేసి కేంద్ర మంత్రి. తెలంగాణ మీద ఫోకస్ పెడితే బాగుంటుంది. సూర్య 70 రోజుల్లో 50% లక్ష్యం పూర్తి. 90 రోజుల స్పెషల్ డ్రైవ్ వివరాలు. సత్ఫలితాలు ఇస్తున్న సీవరేజ్ స్పెషల్ డ్రైవ్. పైప్ లైన్లు మ్యాన్ హోల్ శుభ్రం. ఫిర్యాదులు తగ్గుముఖం. 70 రోజుల్లో 1602 కిలోమీటర్ల మేరా సీవరేజ్ పైప్ లైన్. 1.22 లక్షల మ్యాన్ హోల్లలో డీసిల్టింగ్ పనులు చేస్తూ ఉన్నారు. ఏడాది ఎండి అశోక్ రెడ్డి వెల్లడించారు. ఇక యూపీఎస్సీ మెయిన్స్ లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటిండ్రు. అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. యూపీఎస్సీ మెయిన్స్ 2024 ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు. ఈ ఏడాది తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సివిల్ మెయిన్స్కు పరీక్షలకు హాజరైనటువంటి అభ్యర్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం ₹1,00,000 అందించింది. అయితే సివిల్ సాధించే లక్ష్యంతో ప్రిపేర్ అయ్యే పేద కుటుంబీకులకు అండగా నిలిచేందుకు రాజీవ్ సివిల్ అభయహస్తం పథకాన్ని ఈ ఏడాది తొలిసారిగా అమలు చేసిండ్రు. అయితే దీంతో 120 మందో ఏమో 124 మందికి ఏమో అంటే ₹1,00,000 ఇస్తే 20 మంది సెలెక్ట్ అయ్యారంట. మంచి కార్యక్రమం. ఎందుకంటే వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి. ఇక ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టాలి. నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలి. వరంగల్ నగర అభివృద్ధిపై అధికారులతో సమీక్షించిన రెవెన్యూ హౌసింగ్ మంత్రి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మంత్రి ఇక రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేద్దాం. సీఎం చంద్రబాబు సూచనలు సలహాలకు అనుగుణంగా కార్యక్రమాలను అమలు చేద్దాం. మొదటిసారి సీఎం అయినప్పుడు ఎంత తపనతో పనిచేశారో ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తున్నారు. ఆర్థిక ప్రణాళిక తర్వాత కమర్షియల్ ట్యాక్సెస్ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు. ఏపీలో 10వ తరగతి పరీక్షలు షెడ్యూల్ విడుదల చేసి ఇక మోడీ మిత్రుల కోసమా బ్యాంకులు ఉన్నది ప్రైవేట్ ఫైనాన్సర్గా మార్చేశారంటూ కేంద్రంపై రాహుల్ ధ్వజం. అపరిమిత నిధులు వనరుగా ఉపయోగించడం ఇకనైనా ఆపండి అంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక మహామంత్రివర్గ విస్తరణ షురు అయింది. ఢిల్లీ చేరిన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధిష్టాన పెద్దలకు మంత్రివర్గ కూర్పుతో కూడిన జాబితా సమర్పణ. 14వ తేదీన మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉందంట. ఏక్నాథ్ షిండే వర్గానికి రెవెన్యూ మంత్రిత్వ శాఖ ఇచ్చే అవకాశం ఉందంట. అశోక్ రెడ్డి INPR లో ఉండే కదా ఇంతకుముందు. ఇది సూర్యలో ఉన్నటువంటి ప్రధాన. పల్లవి చూద్దాం. పల్లవి వ్యక్తిగత పగతో వరకట్నం కేసు పెట్టద్దు. భర్తలను వేధించే ధోరణితో వాడద్దు. చట్టం దుర్వినియోగం చేస్తే తీవ్రంగా స్పందించాల్సి వస్తుంది. అనవసర వేధింపుల నుంచి న్యాయస్థానాలు జాగ్రత్తలు తీసుకోవాలి. కోర్టులకు సుప్రీంకోర్టు సూచన. మంచి నిర్ణయమే అది. ఇక టార్గెట్ న్యూ ఇయర్ సిటీలో మళ్ళీ డ్రగ్స్ అంట. గుట్టుచప్పుడు కాకుండా నగరంలోకి మత్తు. సర్కారు చర్యలు తీసుకుంటున్నా కంట్రోల్ కానీ డ్రగ్స్ కల్చర్ అంట. న్యూ ఇయర్ వేడుకలకు ముఠాల ముందస్తు డంప్ చేసుకుంటున్నాయంట. డ్రగ్స్కు అలవాటు పడి పెడ్లర్లుగా మారనున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు బెంగళూరులో కొని హైదరాబాద్లో విక్రయాలు జరుపుతున్నారంట.
ఎస్ఆర్ నగర్లో నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు డిసెంబర్ 31 సెలబ్రేషన్స్ పై టీంల వారీగా నిఘా పెడుతున్నట్టు 100% 31కి 31st దావత్ కు పాపం డ్రగ్స్ గిక్స్ తెచ్చుకుంటా ఉన్నారు, జోరుగా ఎంజాయ్ చేయడానికి తెచ్చుకుంటున్నారు. బట్టి ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ట జరిగింది సికింద్రాబాద్ లో, మోండా మార్కెట్ డివిజన్ అది. ఇక నేటి నుంచి సెక్రటరియట్ లో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ ఉండదు. సర్కార్ నిర్లక్ష్యం వల్లే ఫుడ్ పాయిజనింగ్ అని చెప్పేసి నువ్వు చెప్పకు తల్లి, దండం ముంగటికి వచ్చింది. ఇక్కడ బాసర ఐఐటిలో బిడ్డలు ఎండకు ఎండి వానకు తడిచి రాత్రనక పగలనక ధర్నాలు చేస్తా ఉంటే అప్పుడు ఒక్క మాట మాట్లాడవు. కారణం ఆమె ఎందుకు మాట్లాడవు? అప్పుడు మాట్లాడదు, అట్లా ఉండదు లెక్క. వరంగల్ పై స్పెషల్ ఫోకస్, నగరాభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలి, ప్రతి ప్రాజెక్టు సంబంధించిన డిపిఆర్లు రెడీ చేయండి, భద్రకాళి చెరువు శుద్ధీకరణ పనుల్లో వేగం పెంచండి, అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశాలు జారీ చేసిండు. వరంగల్ ఇన్ఛార్జ్ మంత్రి. ఎస్. ఇక మేము తలుచుకుంటే రాజీవ్ ఇందిరా విగ్రహాలు ఉండేవా? తలుచుకుంటావా? తెలంగాణ బతుకు చిత్రం పబ్లిక్ తెలుసుకుంటే మీరు ఎక్కడ చూసుకోరు. నమ్మి అధికారం ఇస్తే తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తారా? గ్యారంటీలకు దిక్కు లేదు, హామీలకు పత్త లేదు, డిక్లరేషన్ కు అడ్రస్ లేదు. కాంగ్రెస్ పాలనలో అన్నదాతల నుంచి ఆడబిడ్డల వరకు అందరూ బాధితులే. నీచ సంస్కృతికి సీఎం ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఇందిరాగాంధీ విగ్రహాలు ఉండవు. రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 1969లో చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాలని మీరు తీసేసిండ్రు, మరి మీరు తీసేస్తే తప్పు కానప్పుడు ఇట్లా తప్పు అవుతుందని చెప్పేసి అంటారు. ఆ తల్లి విగ్రహాలకి రూపురేఖ కొంచెం మంచిగా చేసి పెట్టొచ్చు కదా. ఇక బెస్ట్ అసెంబ్లీ వర్సెస్ పర్సన్స్ అవార్డు పరిశీలిస్తాం. గతంలో సమావేశాలు ఉంటే సినిమాలే వాయిదా వేశారు, అసెంబ్లీలో అర్థవంతమైన చర్చలు జరగాలని చెప్పి స్పీకర్ గడ్డం ప్రసాద్ అంటున్నాడు. 100% జరగాలి. ఇక పిఆర్ఓల వల్లే ప్రజలతో పెరుగుతున్న దూరం అని చెప్పేసి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. శాసనసభ ఏ ఒక్కరిదో కాదు అంటే శ్రీధర్ బాబు, సభకు దూరంగా ఉండడం రాజ్యాంగ విలువలను అవహేళన చేయడమేనన్న మంత్రి. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఇక ప్రజా విశ్వాసాలతో చెలగాటం సరికాదు, ముత్యాలమ్మ గుడి విషయంలో సర్కార్ నిర్లక్ష్యం, ప్రజలు నిందితులను పట్టించిన పోలీసులు చర్యలు తీసుకోలే. ఎంపీ ఈటల రాజేందర్. రేవంత్ రెడ్డి ఏనాడు జై తెలంగాణ అనలేదు అన్నాడు, 100% అన్నాడు. నీకు కావాలంటే వీడియోలు పెడతాం. ఆయన ఉద్యమంలో పాల్గొనలేదు అంటున్నారు హరీష్ రావు. తెలంగాణ గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9న ప్రకటన లేదు. చిదంబరం ప్రకటన రావడానికి కారణం కేసీఆర్. తెలంగాణకు కాంగ్రెస్ నిమ్మరసం తాగలేదా? మంచు ఫ్యామిలీ వివాదం కేసులో ఒకరు అరెస్ట్ చేసిందట. మోహన్ బాబు మేనేజర్ వెంకట కిరణ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు. చూసినావా, మధ్యలో బలైపోతాడు. వాళ్ళు మంచిగా వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా. వెంకట కిరణ్ ఏం చేస్తాడు? మేనేజర్ రాచకొండ కమిషనరేట్ వాళ్ళ సార్ ఎట్లా చెప్తే మేనేజర్ అట్లుంటాడు. విచారణకు హాజరైన మంచు మనోజ్ విష్ణు ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదని చెప్పేసి మంచు మనోజ్ అన్నాడు. నాన్న ఎలాంటి తప్పు చేయలేదని చెప్పేసి విష్ణు. హైకోర్టులో మోహన్ బాబుకు మరి ఎలాంటి తప్పు చేయకపోతే ఎందుకు ఈ లొల్లి? ఈనాడు ప్రతి ముగ్గురులో ఒకరు పడిపోతున్నారు. మలి వయసులో ఇదో ప్రధాన సమస్య. తూలి పడితే తుంటికి ముప్పు. మానసిక దౌర్బల్యానికి దారితీస్తుంది. కింద పడిపోవడానికి కళ్ళు బైర్లు కమ్మడం ఓ ముఖ్య కారణం. ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ అధ్యయనంలో వెల్లడి. అప్రమత్తత తప్పనిసరి అంటున్న సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ప్రవీణ్ కులకర్ణి. కాపాడుకోవాల్సిన అవసరం ఉంటది. పడిపోతే ఏమైతుందంటే అసలు యాక్చువల్ గా ఇక్కడ తుంటో లేకపోతే నానమ్మ కూడా ఇక్కడ ఇరిగితే ఏమైందంటే అసలు యాక్చువల్ గా వాళ్ళు అప్పటి వరకు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, పెద్ద మనుషులు, వాళ్ళు చేసి పనులు చేసుకోలేకపోతారు. చాలా ఇబ్బంది. కాబట్టి ఇటువంటివి ఏమైనా ఉంటే కొంతవరకు ఇంకా వాళ్ళకు మంచి వైద్యం చేయించి చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. పిల్లలు అంటే ఎవరైతే తల్లిదండ్రులని అంటే పెద్దవాళ్ళని ఎవరు ఉంటారో వాళ్ళని మంచిగా చూసుకోండి. ఎందుకంటే మీరు ఇప్పుడు చిన్నోళ్ళు ఉండొచ్చు కానీ తర్వాత మీరు కూడా పెద్దోళ్ళు అవుతారు. తర్వాత మీ పిల్లలు కూడా అట్లే చూస్తారు. కాబట్టి 100% పెద్దవాళ్ళని కాపాడుకోండి. ఇక వాగ్వాదాలు వాయిదాలు. ధన్కడ్ పై అవిశ్వాసంతో రాజ్యసభలో ప్రతిష్టంభన. కళ్యాణ్ బెనర్జీ వ్యాఖ్యలతో స్తంభించిన లోక్సభ. భాజపా సభ్యులకు త్రివర్ణ పథకాలు గులాబీలు. రాహుల్ గాంధీ వినూత్న నిరసన. ఆమెకు ఎలక్ట్రిక్ ఆటోనంట. మహిళల ఆర్థిక స్వావలంబనకు కొత్త పథకంపై ప్రభుత్వం దృష్టి పెడుతుంది. వాహన వ్యయంలో కొంత భరించే యోచన అంట. ఎలక్ట్రిక్ వాహనాలు నూతన పాలసీని తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మరో అంశంపై దృష్టి సారించిందంట. ఓవైపు కాలుష్యాన్ని నియంత్రించే ఈవీల వాడకాన్ని ప్రోత్సహిస్తూనే మరోవైపు మహిళల
ఆర్థిక స్వావలంబనకు సహకరిస్తామని చెప్పేసి అంటున్నారు. మీరు సహకరించుంటారు కానీ మహిళలకు ఇస్తామని చెప్పేసి అంటున్నారు. పాపం మగవాళ్ళు పాపం మాట పరిస్థితి ఇబ్బందిగా ఉన్నది. అంటే ఆటోలు మహిళలు నడపాల్సిన అవసరం లేదు, అంటే వేరే రకరకాల పనులు ఉన్నాయి. అట్లా చాలా మంది మగవాళ్ళు హైదరాబాద్ వాళ్ళ గురించి చూడండి, సిటీలో రోజుకు 400 రూపాయలు ఆటో కిరాయి తీసుకుని నడిపించుకుంటున్నారు. వాళ్ళ బతుకు తెరువు చూడండి. మహిళలకు ఉపాధి అవకాశాలు 100% చూపించాలి కానీ ఆటోలు నడపమని చెప్పొద్దు. నికేష్ అక్రమార్జన రోజుకు 2 లక్షల పైమాటే. నీటిపారుదల ఏఈ హోదాలో అడ్డగోలు దోపిడీ. 10 ఏళ్ల ఉద్యోగ జీవితంలో కూడబట్టింది 100 కోట్ల పైమాటే. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో వెంచర్లకు ఏడాపేడా అనుమతులే కారణం. మొత్తం దందాలు, ఆస్తుల గుట్టు తేల్చే పనిలో ఏసీబీ. ఈయన ఒక్కడే కాదు, మీరు టార్గెట్ చేసి అందరూ వస్తారు. రోజుకు 2 లక్షల పైన ఉంటారు. అక్రమని తెలిసి అనుమతుల నిర్మాణాలను కూల్చేసినందుకు నష్టపరిహారాన్ని అధికారుల నుంచి రాబట్టాలి. వారి ఆస్తులను జప్తు చేసే తాతలు కనిపించాలి. అయితే హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అక్రమని తెలిసిన తర్వాత కూడా అట్లా అనుమతులు ఇచ్చారని చెప్పేసి అడుగుతుంది. కుటుంబాన్ని మింగేసిన రుణపాశం. షేర్ మార్కెట్లో పెట్టుబడులకు భారీగా అప్పులు, నష్టాలు రావడంతో తీర్చలేక తల్లిదండ్రులు, సోదరుతో సహా యువకుడి ఆత్మహత్య. మంచిర్యాల జిల్లాలో ఘటన. 2 మిల్లులు 217.50 కోట్ల రూపాయల బకాయిలు. 2 మిల్లర్లపై క్రిమినల్ కేసు నమోదు చేసిండ్రు. ఇంజనీరింగ్ కళాశాలలుగా 6 పాలిటెక్నిక్లు. ప్రభుత్వానికి రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ప్రతిపాదనలు. నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. హామీలను విస్మరించిన కాంగ్రెస్. ఆ పార్టీ నేతల పేర్లతో ఉన్నవన్నీ భారత అధికారంలోకి రాగానే మారుస్తామంటున్నారు కేటీఆర్. రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ. ఉత్తమ లెజిస్లేటర్ పురస్కారం ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నాం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పునశ్చరణ తరగతుల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అంటున్నాడు. గెలవగానే వచ్చి పక్కన చేరే వాళ్ళతో జాగ్రత్త అని చెప్పేసి మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి అంటున్నాడు. వాస్తవంగా అదే చేయాలి కానీ మరి రాజకీయ నాయకులు కాబట్టి మరి ఉత్తమ లెజిస్లేషన్ పురస్కారం అవార్డు మరి రాజకీయాలు చేసి మళ్ళీ వేరేటోళ్ళకి ఇవ్వకండి, మంచోనికి ఇవ్వండి. ఆచార్యుల పదవీ విరమణ వయసు 65కు పెంచండి. ప్రభుత్వానికి ఉన్నత విద్యా మండలి ప్రతిపాదన పంపిందంట. ఇది ఈనాడులో ఉన్న వార్తా కథనాలు. అయితే ఒకసారి ప్రొఫెసర్లకు సంబంధించి ఈమెను చూద్దాం. ఇక భర్తను వేధించే సాధనంగా సెక్షన్ 498A చట్టం దుర్వినియోగంపై సుప్రీంకోర్టు ఆందోళన. అవును, అది కరెక్టే ఉన్నది. అయితే కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షం. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఎవరైనా చూస్తే, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కొంచెం కోమలకు పోయి వచ్చి మళ్ళీ బయటకు వచ్చి ఏడాది తర్వాత బయటకు వచ్చినట్టు చూస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నట్టు అనుకుంటారు. అద్భుతం నిజంగా రాసుకొస్తుంది. మూటలు తప్ప మాటలు వద్ద. చేతి గుర్తుకు ఓటేస్తే చేతగాని సీఎంను రుద్దిండ్రు. ఇక నీ ద్రోహ చరిత్ర చెరిగిపోదు, కేసీఆర్ కీర్తి తొలగిపోదు. ఇక చూసిన ఇట్లా మంచిగా ప్రాసలు కలుపుకొస్తారు. మాకు ఒకటి అర్థం కాదు. ఈడ కేసీఆర్ ఫోటో ఒక వార్త, ఈడ కేటీఆర్ ఫోటో ఒక వార్త, ఈడ హరీష్ రావు ఫోటో ఒక వార్త. ఎస్సీ ఎస్టీ బీసీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో లేరా? మీ వార్త ఎందుకు కవర్ కాదు? నమస్తే తెలంగాణలో చూసుకో. ఆత్మ పరిశీలన చేసుకోండి మీరు. ఏమున్నది, వార్తలు లేవు, మను లేదు, మచారం లేదు. అలా ఇది పరిస్థితి మొత్తం మీద. ఇక్కడ అంటే అట్లా నష్టం చేసిండ్రు, అన్యాయం జరిగింది, అట్లా ఇట్లా అని చెప్పేసి మొత్తం రోడ్డు మీదకి వచ్చి గగ్గోలు పెడతా ఉన్నారు. కేటీ రామారావు కానీ, ఇటు హరీష్ రావు కానీ. అయితే విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా గతంలో ఈ చేసినటువంటి పాపాలన్నీ మీరే చేసిండ్రు. ఈ 10 సంవత్సరాల్లో నిజంగా మీరు ఒకవేళ రాష్ట్రాన్ని చక్కదిద్దుంటుంటే, ఒకవేళ ప్రజలకందరికీ మంచి చేసిండుంటే, ఉద్యోగులకు మంచి చేసిండుంటే ఇటువంటి సమస్యలే వచ్చేటివి కావు. కాకపోతే ఏంటంటే అవన్నిటికీ పాపాలకు, అవన్నిటికీ సమస్యలన్నిటికీ కారణాలు మీరే.